ఈ ప్రీటర్మ్ బేబీస్ యొక్క సంఖ్య పెరుగుతున్నట్లు కనబడుతుంది. దీని గల కారణాలు ఏంటి? 20% ఆఫ్ ద ప్రీటర్మ్స్ వరల్డ్లో పుట్టే పిల్లలతో అవి ఇండియాలోనే ఎక్కువ పుడుతున్నారు. ముందున్న కారణాలు వేరు, ఇప్పుడు మనకి ఇంకో ఎక్స్ట్రీమ్కి వస్తున్నాము. అంటే జాతకాన్ని అధికంగా నమ్మడం కావచ్చు, సో మావాడు ఈ నక్షత్రంలో పుట్టాలని కోరుకోవడం కావచ్చు, దాంతో ఆ సమయంలో సి సెక్షన్ చేయాలని చెప్పేసి కొంతమంది ప్రోద్బలం చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉండే అవకాశం ఉంది? చాలా మంచి ప్రశ్న అండి. ముహూర్తంని బట్టి అయితే మెచ్యూరిటీ అయితే కాదు కదా. మనకి తెలిసిన సైన్స్ ప్రకారం అయితే అది 50% ఆఫ్ డెత్స్ అనేది ఫస్ట్ 7 days జరుగుతున్నాయని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ చేసే అతిపెద్ద తప్పులేంటి? మనకి యూజువల్గా కారణాలు తీసుకుంటే డెత్స్కి ఒకటి అప్పుడే పుట్టిన బిడ్డకు అట్లీస్ట్ 1 month వరకు విజిటర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 1 month వరకు వీలైతే అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరికైనా పుట్టుకతోనే ఒక వైట్ లేయర్తోని బేబీ పుడతాడు. సో ఆ వైట్ లేయర్ని ఏమంటాము, అది ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్. బయటికి వచ్చాక కూడా ఆ లేయర్ ఉండడం వల్ల ఎప్పుడు స్నానం చేయించాలా, ఎలా చేయించాలా, దాని మీద కొద్దిగా 24 hours వరకు బాతింగ్ని, 24 hours తర్వాత కూడా ఓన్లీ ఫుల్ బాత్ ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి అది ప్రాపర్ బాత్. మనం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పోస్ట్పోన్ చేయడం బెటర్. అది ఎస్పెషల్లీ గంటలోపు లేదా వీలైనంత త్వరగా తల్లిపాలు పట్టడం వల్ల పిల్లకు ఎటువంటి రక్షణ ఉండే అవకాశం ఉంది? మా హాస్పిటల్సే కాదు, గవర్నమెంట్ కూడా మీరు చెప్పిన డేటా దే విల్ ట్రై టు కలెక్ట్ మాట. ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఏం ఇంపార్టెంట్ అంటే ఈ పుట్టిన వెంటనే తల్లి ఎదపై పాపను పడుకోబెట్టడం. సో ఈ కంగారు మదర్ టెక్నిక్ ఏంటి, ఏ రకంగా పనిచేస్తుంది? ఈ కంగారు కేర్ అనేది ఎవరిలో మనం వాడతామంటే బేబీ అట్లా టచ్ అయ్యి ఉండినప్పుడు ఒకవేళ బేబీ టెంపరేచర్ ఏమైనా, ఇనిషియల్గా అనేవాళ్ళు దీన్ని లో కాస్ట్ టెక్నిక్ అనేది, కానీ ఇది మనం నౌ వీ హ్యావ్ టు ప్రాపగేట్ ఇట్ యాజ్ ఎ హై ఇంపాక్ట్ పద్ధతిలాగా మనం వాడాలి. సో అవుట్ ఆఫ్ 100లో సి సెక్షన్ పర్సెంటేజ్ 10 to 15% ఉండాలని చెప్పేసి మనకి WHO చెప్తుంది. బట్ తెలంగాణలో మోర్ దాన్ 60% సి సెక్షన్ జరుగుతుంది. వ్యవస్థలో లోపం ఎక్కడ ఉంది యాక్చువల్గా? పక్కన ఉన్న అత్తమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ, మేడం వాళ్ళు పెయిన్ తట్టుకోలేకపోతుంది, చేసేది మేడం సెక్షన్ అంటూ. సో ఆ పెయిన్ అంతకుముందు తక్కువ పుడితే బతకరు అన్న నుంచి వెళ్ళి ఇప్పుడు 600 grams బతికించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ NICUలో టెక్నాలజీ ఏ రకంగా జరుగుతుంది? సో మీరు చూస్తే 2000 కన్నా ముందు మనకి జాండీస్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ ఫోటోథెరపీ బాక్స్లోనే పెట్టాలా, లేదా మార్నింగ్ ఎండలో పెడితే కూడా సరిపోతుందని కొంతమంది పెద్దవాళ్ళు అంటారు కదా. కంప్లీట్గా వితౌట్ క్లాత్స్ ఉన్న బేబీని పెడతాం. ఎందుకంటే లైట్ కంప్లీట్గా మన స్కిన్ మీదకి పడాలి. మనం అలా పెట్టగలమా సన్లైట్లో? ప్లస్ మనం ఫోటోథెరపీ అనేది కంటిన్యూస్గా ఇస్తాం. ఆల్మోస్ట్ పర్ డేలో 18 to 24 hours వరకు పెట్టమని చెప్తాం. మనం అలా సూర్యరశ్మిని మనం ఎక్స్పోజ్ చేయలేము. కానీ వాట్ ఆర్ ద 3 red flags? అవి వచ్చినాయి అంటే ఖచ్చితంగా రాత్రి 2 అయినా సరే ఇమీడియట్గా 1 hour లోపు హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్పే సంకేతాలు. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫీడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? యాక్చువల్గా ఈ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ఇది భద్రపరచడం ఎంతవరకు శ్రేయస్కరం? సేమ్ బేబీకి అవే స్టెమ్ సెల్స్ మనకి ఉపయోగపడవు. సింపుల్ లాజిక్. పిల్లలు కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయితే గ్రైప్ వాటర్ పట్టండి అంటారు. పాప ఏడ్చిందా అంటే పాప ఎందుకు ఇచ్చినా కానీ గ్రైప్ వాటర్ పట్టమంటారు. అసలు యాక్చువల్గా గ్రైప్ వాటర్ ఏ సందర్భంలో పట్టాలి, దేనికి పనిచేస్తుంది, దేనికి పట్టకపోవడం మంచిది? సో గ్రైప్ వాటర్ అనేది ఇప్పుడున్న మెడికల్ మన నాలెడ్జ్ ప్రకారం వీ డోంట్ నీడ్ టు యూజ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఎందుకు అంటే ఇవన్నీ మీరు ఇచ్చే సూచనలు ఏంటి? దీని ద్వారా ప్రీటర్మ్ బేబీస్ తగ్గించే అవకాశం ఉందని చెప్పడానికి. ప్రీటర్మ్ బర్త్కి మనకి అన్ఫార్చునేట్లీ చాలా ఎక్కువ మెడికేషన్స్ కానీ సర్జికల్ టెక్నిక్స్ కానీ మనకేం లేవు. ఓన్లీ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు MedPlus1 TV. మనతో ఉన్నారు ఒక ప్రముఖ నానటాలజిస్ట్, మన హైటెక్ సిటీ యశోదలో క్లినికల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు నానటాలజీ విభాగానికి. ఆయన అడిగి యాక్చువల్గా నవజాత శిశువుల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, గత 20 ఏళ్ళుగా
కాలక్రమంలో ఎలాంటి సమస్యలు పెరుగుతున్నాయి, మనం ఎలాంటి ప్రివెన్షన్ చర్యలు తీసుకోవడం ద్వారా అటు తల్లికి ఇటు బిడ్డకి బాగుంటుంది అనే అంశాల మీద అవగాహన పెంచుకోవడానికి ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది భావిస్తున్నాను. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, మీరు ఎంబీబీఎస్, అదే రకంగా మీ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, అదే రకంగా మీ ఎక్కడెక్కడ పనిచేస్తూ వచ్చారు, సో మీ గురించి వివరిస్తారు. నేను ఎంబీబీఎస్, మాస్టర్స్ ఇన్ పీడియాట్రిక్స్, ఎండి అంటాం మనము, ఆ రెండు కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో చేశానండి. సో దాని తర్వాత నేను సీనియర్ రెసిడెంట్గా కొన్ని రోజులు పీజీఐ చండీగఢ్, అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు, అక్కడ కొన్ని రోజులు వర్క్ చేశాను. దాని తర్వాత నేను సీనియర్ రెసిడెంట్గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో పనిచేశాను. అక్కడ సీనియర్ రెసిడెంట్గా ఉంటూ తర్వాత నేను డిఎం ఇన్ నియోనటాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ కోర్సు నియోనటాలజీలో అక్కడే ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేశాను. నాది విద్యాభ్యాసం 2013లో కంప్లీట్ అయింది. సో దాని తర్వాత నేను ఇమ్మీడియట్గా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాక ఫెర్నాండెస్ హాస్పిటల్ గ్రూప్లో వర్క్ చేశాను. ఇనిషియల్గా హైదర్గూడ బ్రాంచ్లో ఉండేవాడిని, తర్వాత బంజారా హిల్స్ బ్రాంచ్కి వెళ్ళాను. ఇక్కడ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి యశోద హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మన సబ్జెక్ట్కి వెళ్తే డాక్టర్ గారు, సో సాధారణంగా అంతకుముందు నెలలు నిండకుండా పుట్టడం అనేది కొద్దిగా రేర్గా ఉండేది. ఎక్కువ వయసులో గర్భం దాల్చడమా, లేదా ఐవీఎఫ్కి వెళ్ళడమా, స్ట్రెస్ ఎక్కువ ఉండడమా, జీవనశైలిలో మార్పులా, ఈ ప్రీటర్మ్ బేబీస్ యొక్క సంఖ్య పెరుగుతున్నట్లు కనబడుతుంది. దీని గల కారణాలు ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏ రకంగా ఉంది, సో రియల్గానే ప్రీటర్మ్ బేబీస్ పెరుగుతున్నారా? అంటే మనము ఇండియన్ సినారియోలో తీసుకుంటే మనము గ్లోబల్ బర్డెన్కి చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1/4 to 1/5 ఆఫ్ ద ప్రీటర్మ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 25 to 20% ఆఫ్ ద ప్రీటర్మ్స్ వరల్డ్లో పుట్టే పిల్లలతో అవి ఇండియాలోనే ఎక్కువ పుడుతున్నారు. మనం ఓవరాల్గా చూసుకుంటే పర్సంటేజ్లో ఎక్కువ అంటే ఇంక్రీజ్ లేదు, కానీ ఇంకా అది తగ్గడం లేదు మనకి. ఇది ముందున్న కారణాలు వేరు. అంటే అప్పట్లో చాలా అర్లీ ప్రెగ్నెన్సీస్, 19-20 సంవత్సరాల్లోనే ప్రెగ్నెన్సీ అయిపోయేది. దానివల్ల వాళ్ళలో కూడా ఎక్కువ ప్రిమెచ్యూరిటీ ఉండేది. ఇప్పుడు మనకి ఇంకో ఎక్స్ట్రీమ్కి వస్తున్నాము. అంటే ప్రెగ్నెన్సీస్ 35 to 40లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి 35 క్రాస్ అయింది అంటే ప్రెగ్నెన్సీ, వీళ్ళలో ఎక్కువగా మనకి ప్రిమెచ్యూరిటీ రేట్స్ అనేది ఉంటుంది. సో దాని అర్థం ఏంటి, మన ఏజ్ అట్ ప్రెగ్నెన్సీ అంటాం కదా, అంటే ఏ వయసులో మహిళలు ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు అనే దాన్ని బట్టి కూడాను మనకి ప్రిమెచ్యూరిటీ రేట్స్ ఆధారపడి ఉంటాయి. అదే కాకుండా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనకి ఎక్కువ అవుతాయి. అంటే డయాబెటీస్ కానీ, అంటే షుగర్ రావడం కానీ, హైపర్ టెన్షన్, బీపీ రావడం కానీ, ఒబెసిటీస్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ నౌ సిట్టింగ్ అండ్ డూయింగ్ వర్క్. సో దీనివల్ల ఇవి కూడాను కొద్దిగా ఈ ప్రిమెచ్యూరిటీ రిస్క్ని పెంచుతాయి. ఇదే కాకుండా ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఇప్పుడు లేట్గా మ్యారేజెస్, ప్రెగ్నెన్సీస్కి వెళ్ళడం వల్ల కొంతమందికి ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. సో ఒక్కసారి ఐవీఎఫ్కి ఇట్లా వెళ్ళినప్పుడు వీళ్ళలో కూడా కొద్ది ప్రిమెచ్యూరిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనకి ట్విన్ ప్రెగ్నెన్సీస్ కానీ, ట్రిప్లెట్స్ కానీ అట్లా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళలో మనకి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది ప్రిమెచ్యూరిటీ రేట్స్లో. యాక్చువల్గా ప్రీటర్మ్కి సంబంధించి వచ్చినప్పుడు, సో మనం చేతులారా చేసుకునే విషయం గురించి వస్తే, కొంతమంది జాతకాలను అధికంగా నమ్మడం కావచ్చు, సో మావాడు ఈ నక్షత్రంలో పుట్టాలని కోరుకోవడం కావచ్చు, దాంతో ఆ సమయంలో సి సెక్షన్ చేయాలని చెప్పేసి కొంతమంది ప్రోద్బలం చేస్తుంటారు. అట్లా చేసిన వారిలో ఎంతమంది ఎన్ఐసియుకి వెళ్తున్నారు, దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉండే అవకాశం ఉంది, సో ఒక అనుభవం గల డాక్టర్గా చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. ఇది చాలా ప్రతిరోజు మేము ఫేస్ చేస్తుంటాం, మాకు కూడా ప్రెషర్ పెరుగుతుంది. మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి 40 వారాలు నిండితే ఫుల్ బేబీకి నార్మల్గా ఇది అవుతుంది. అట్లీస్ట్ 37 నుంచి 38 వారాలు నిండితే వాళ్ళకి మెచ్యూరిటీ అనేది బెటర్ ఉంటుంది. ఇది ఎందుకు, బేసికలీ మనలో ఉన్న అవయవాలు ఏవైతే లంగ్స్ కానీ, హార్ట్ కానీ, మిగతా డైజెస్టివ్ సిస్టమ్ కానీ, అవి ఆ 37-38 వారాలు దాటిన తర్వాతనే మనకి కంప్లీట్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. మేము చేసిన రీసెర్చ్లో కూడాను ఈ లేట్ ప్రీటర్మ్స్, ఎస్పెషల్లీ మీరు చెప్తున్న రిస్క్, అంటే మేము 38 దాటిన తర్వాతనే మేము ప్రిఫర్ చేస్తాం డెలివరీకి. ఎందుకంటే అప్పటికి కంప్లీట్ మెచ్యూరిటీ వస్తుంది, అడ్మిషన్ రిస్క్ అనేది ఎన్ఐసియులో చాలా తగ్గిపోతుంది. దానికన్నా ముందు పుట్టిన పిల్లలు, అంటే లేట్ ప్రీటర్మ్ కానీ, అర్లీ టర్మ్ కానీ,
సో వీళ్ళలో ఏంటి అంటే అడిషనల్ రిస్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 38 కన్నా జస్ట్ ముందు పుట్టిన పిల్లల్లో కూడా 39-40 వీక్స్లో పుట్టిన పిల్లల కన్నా 2 times రిస్క్ ఉంటుంది. అదే 35-36 వీక్స్లో పుట్టితే 3 to 5 times రిస్క్ ఉంటుంది వాళ్ళకి NICU అడ్మిషన్ రావడానికి అనేది. సో మెయిన్ NICU అడ్మిషన్ కూడా ఎందుకు వస్తుంది, లంగ్ మెచ్యూరిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ రావడం కానీ దీనివల్ల కూడా మనము అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఫీడింగ్గా సరిగ్గా తీసుకోరు ఈ పిల్లల్లో, వాళ్ళని కూడా మనము అడ్మిట్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పినట్లు షుగర్స్ అవి కూడాను సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతారు, ఎందుకంటే వాళ్ళ హార్మోనల్ బ్యాలెన్స్ అవి కూడా ఇంకాను మంచిగా ఉండవు, స్ట్రెస్ రెస్పాన్సెస్ అన్ని తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి లో షుగర్స్ రావడము, ఫీడ్ టాలరెన్స్ లేకపోవడము, బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడము, జాండీస్ రిస్క్ కూడా వీళ్ళలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మా సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ 38 వారాలు దాటిన తర్వాత మీరు మీ గైనకాలజిస్ట్తో మాట్లాడి ఎప్పుడు బెటర్ ఉంటుంది, ఒకవేళ ఎలెక్టివ్ వెళ్ళాలి అంటే. ఎలెక్టివ్ అనేది ఓన్లీ సర్టన్ కండిషన్స్లోనే ఆబ్స్ట్రిషన్స్ గారు కూడా అడ్వైస్ చేస్తారు. దే డోంట్ అడ్వకేట్ LSCS యాజ్ ఎ మోడ్, అంటే కంపల్సరీ సిజేరియన్ సెక్షనే వెళ్ళాలని కూడా ఉండదు. వాళ్ళలో అది ఇండికేటెడ్ ఉంది, నార్మల్ డెలివరీకి పోలేకపోతున్నారు అంటే అప్పుడే మీరు అది చూడండి. బెటర్ మమ్మల్ని అయితే మాత్రం 36 వారాల్లో కానీ 37 వారాల్లో కానీ ప్రెషర్ పెట్టడం వల్ల అది బేబీకి రిస్క్ ఉంటుంది. ఎస్, ముహూర్తం వాళ్ళు చెప్పచ్చు, కానీ లంగ్ కూడా ముహూర్తంని బట్టి అయితే మెచ్యూరిటీ అయితే కాదు కదా. మనకి తెలిసిన సైన్స్ ప్రకారం అయితే అది 37-38 వారాల తర్వాత మాత్రమే మనకు మెచ్యూరిటీ అవుతుంది. మా సజెషన్ 38 వారాల ముందు కన్నా అయితే వద్దని చెప్తాం. డాక్టర్ గారు, సాధారణంగా మనకు అంటే వైద్యం అభివృద్ధి చెందిన కొద్దీ సో మనకు నానటాలజీ మోర్టాలిటీ రేటు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 1000 మంది పిల్లల్లో 19 మంది మాత్రమే మృత్యువాత పడుతున్నారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రేట్ ఏ రకంగా ఉంది, ఈ గణనీయమైన ప్రగతికి కారణాలు ఏంటి? సో దీంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికి కూడా 50% ఆఫ్ డెత్స్ అనేది ఫస్ట్ 7 daysలో జరుగుతున్నాయని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇప్పటికీ అంటే ప్రైమరీ కేర్ సెంటర్లో కానీ సో ఎక్కడైనా జరిగినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ చేసే అతిపెద్ద తప్పులేంటి? మొదటి పార్ట్ మీ ప్రశ్నలో ఏంటి అంటే ఏమేమి కారణమయ్యాయి ఈ గణనీయంగా మనకి న్యూనటల్ డెత్స్ తగ్గడానికి. ఓకే, సో డెఫినెట్లీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మనకి రూరల్లో కూడా పెరిగాయి. ఓకే, సో దానివల్ల ఏమైంది, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటాం, అంటే హాస్పిటల్కి వచ్చి డెలివరీ కావడం అనేది డెఫినెట్లీ ఇప్పుడు 90% కన్నా ఎక్కువే ఉంది. ఏదో 2-3% మాత్రమే హోమ్ డెలివరీస్ ఇవి అవుతున్నాయి, లేకపోతే ఏదైనా పెరిఫెరల్ సెంటర్స్లో అవుతున్నాయి. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ డెఫినెట్లీ మనకి ఈ న్యూనటల్ డెత్స్ తగ్గడానికి ఉపయోగపడ్డాయి. అదే కాకుండా మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఎ గుడ్ ఆబ్స్ట్రిషన్, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న పెడియాట్రిషియన్స్ వీళ్ళు కూడాను మనకి పెరిఫెరీలో అవైలబిలిటీ ఉన్నారు. సో మనకి యూజువల్గా కారణాలు తీసుకుంటే డెత్స్కి ఒకటి ప్రిమెచ్యూరిటీ రిలేటెడ్ డెత్స్, రెండొకటి బర్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. అంటే మనకి బర్త్ అయ్యేటప్పుడు కొన్ని బేబీస్ సరిగ్గా క్రై చేయకపోవడము, వాళ్ళకి ఇమ్మీడియట్ కేర్ సరిగ్గా మనం ప్రొవైడ్ చేయకపోవడము, అది సెకండ్ కారణం. మూడో కారణము ఏదైనా ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. నాలుగో కారణము మిగతావన్నీ జెనెటిక్స్, కొన్ని ఏదైనా మాల్ఫార్మేషన్స్, వీటి వల్ల కారణాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ బర్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సరిగ్గా క్రై చేయకపోవడం వల్ల ప్లస్ డ్యూరింగ్ ద బర్తింగ్ ప్రాసెస్లో ఏదో కాంప్లికేషన్ కావడం వల్ల ఇవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు మీకు గుర్తుంటే ఉమ్మినీరు తాగినారని, మోషన్ తాగినారని ఇవి మనకి చాలా ఎక్కువగా వినేవాళ్ళం. ఇప్పుడు అవి చాలా తగ్గిపోయాయి మనకి. అదే కాకుండా మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, బేబీకి కూడా ఇన్ఫెక్షన్ పాకింది, దానివల్ల కూడా బేబీస్ డెత్స్ అయినాయని ఈ టైప్ కాంప్లికేషన్స్ మనకి చాలా తగ్గాయి. అవే కాకుండా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని చాలా బాగా ఉన్నాయి, ఎస్పెషల్లీ స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్. ఇవి ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనూ, కొన్ని చోట్లయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడాను మనకి స్టార్ట్ అయిపోయాయి. సో కనీసం 12 beds ఉన్న యూనిట్స్ మనకి స్టార్ట్ అయ్యాయి. సో వీటిలో ఏంటంటే అట్లీస్ట్ 1800 grams అండ్ అబోవ్ బేబీస్ సర్వైవల్ చాలా బాగా
పెరిగింది మనకి. సో ఇవన్నీ కూడాను లో బర్త్ వెయిట్ బేబీ సర్వైవల్ ఇవన్నీ పెరగడం వల్ల మనకు నేనటల్ మార్టాలిటీ అనేది చాలా తగ్గింది. ఎస్పెషల్లీ మీరు చూస్తే ఇప్పుడు కేరళ <10 ఎందుకు వాళ్ళకి యాంటీనేటల్గా కూడాను మంచిగా, అంటే ప్రెగ్నెన్సీ గర్భధారణ సమయం నుంచి డెలివరీ వరకు కూడాను ప్రాపర్గా సోషల్ మెకానిజమ్స్ కూడా డెవలప్ చేశారు వాళ్ళు. అదే కాకుండా బర్తింగ్ ఆల్మోస్ట్ 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, తర్వాత కూడా బర్త్ తర్వాత కాంప్లికేషన్స్ ఏమన్నా బేబీకి వస్తే కూడా టేక్ కేర్ చేసుకోవడానికి సువిధ మనకి మంచిగానే ఉంది. ఇవన్నీ ఎందుకంటే చెప్పండి, మెయిన్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. సో ఇవి సోషల్ కల్చర్ కూడాను మనకి సోషల్ అండ్ ఆస్పెక్ట్స్ కల్చర్ కూడా ఏ విధంగా అయితే పెరుగుతూ వస్తుందో డెఫినెట్లీ ఇది కూడాను మనకి హెల్త్ కేర్ సీకింగ్ బిహేవియర్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మనకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి. డెఫినెట్లీ ఇది చాలా మనం ముందుకు వెళ్తున్నాము, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో అది మనం చూసుకో. సెకండ్ పార్ట్ మీరు అడిగింది, మొదటి 1 వీక్ క్రూషియల్ పీరియడ్. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ ఎగ్జైట్ అయిపోతాం, అరే బేబీ పుట్టింది, మన ఫ్యామిలీలో కొత్త మెంబర్ వచ్చారు, అందరిదే. కానీ తను ఎక్కడి నుంచి వచ్చాడు, హీఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఏలియన్ ఫర్ దిస్ ఎన్విరాన్మెంట్. అంటే ఆ బేబీ ఏదైతే లోపల ఉన్నిందో ఊంబ్లో, ఒక వాటర్ ఎన్విరాన్మెంట్లో, ఒక టెంపరేచర్లో, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీడింగ్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీతింగ్కి అలవాట్లో ఉన్న బేబీ ఒక్కసారిగా మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు తనకది ఏలియన్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ తను కంప్లీట్గా అడాప్ట్ అయ్యేంత వరకు మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమేమి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకటి లోపల ఉన్నప్పుడు కడుపులో మదర్ టెంపరేచర్ ఏదైతే ఉందో తనని అది నార్మల్ టెంపరేచర్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక్కసారిగా 37 టెంపరేచర్, మన నార్మల్ టెంపరేచర్ని మనం రూమ్ టెంపరేచర్కి 26-27కి వచ్చేసరికి అది తనకి ఊటీ కొడైకెనాల్ పోయినట్లు లెక్క, లేకపోతే ఏదో హిమాలయస్లో ఉన్నట్లు లెక్క తనకి రిలేటివ్గా టెంపరేచర్. మనం ఇప్పుడు 27 నుంచి అక్కడికి 18కి వెళ్ళేసరికి మనకి చాలా చల్లగా అవుతుంది. సేమ్ థింగ్ బేబీ కూడా అవుతుంది. సో ఈ టెంపరేచర్ అడాప్టేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం అందుకనే మదర్ ఇన్ఫాంట్ బాండింగ్, రూమింగ్ అని అంటాం. అంటే మదర్ పక్కన పడుకోబెట్టడము, మదర్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల వార్మ్త్ అనేది బాగా ప్రొవైడ్ చేయగలం. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్గా ఫీడింగ్ ఇవ్వడం. ఓకే, సో మనం అపోహలకి పోయి ఇనిషియల్ ఫీడ్స్ మంచిది కాదు, వేరే ఫీడ్ ఇవ్వాలి, ఇవన్నీ చేయకుండా మదర్తోనే బ్రెస్ట్ ఫీడింగ్ మంచిగా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది ఒకటి మంచిగా చూడొచ్చు. థర్డ్ థింగ్, కొన్ని కస్టమ్స్ ఉన్నాయి మన దాంట్లో, కొన్ని మంచివే ఉండిండొచ్చు. అప్పటికి వాతావరణానికి సంబంధించి అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి అవన్నీ ఉండిండొచ్చు. కానీ కొన్ని హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి మనకి. ఎస్పెషల్లీ పుట్టగానే తేనె ఇవ్వడము, వేరేటివి కొద్దిగా కొన్ని ప్రాక్టీసెస్లో వాళ్ళు గులాల్ ఇట్లాంటివి కూడా అప్లై చేస్తారు. ఇవన్నీ కెమికల్స్ ఉంటాయి, మనకి కంటామినేట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హై షుగర్స్ ఉన్న లిక్విడ్స్ అవి ఇవ్వడం వల్ల లోపల ఇన్ఫెక్షన్స్ రావడానికి వీటికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ జనం గుట్టి ఇట్లాంటివన్నీ మనము ప్రాక్టీస్ అనేది చేయకూడదు. అది కాకుండా ఇంకొకటి, ఫస్ట్ మనం బాత్ ఇవ్వాలి అని చెప్పేసి అని పట్టుకొని చేస్తుంటాం. సో అది కూడా మనం వీ షుడ్ ట్రై టు పోస్ట్ పోన్ ఇట్. సో ఏదైనా సరే సింపుల్గా ఉంటే జస్ట్ స్పంజ్ బాతింగ్ అవి చేస్తే చాలు, అంతేగాని కంప్లీట్గా రగడ్ చేయడం ఇవి చేయకూడదు. ఎందుకంటే స్కిన్ కూడా చాలా థిన్గా ఉంటుంది. అడల్ట్ కంపారిజన్లో చేసుకుంటే అది చాలా థిన్ స్కిన్ అనమాట. సో మనం రబ్ చేయడం వల్ల ఆ లేయర్స్ ఏమైనా పోతే అక్కడి నుంచి కూడా ఇన్ఫెక్షన్ అనేది మనకి పాకడానికి కారణాలు అవుతాయి. ఇన్ఫెక్షన్ గురించి మనం ఆలోచిస్తే ఆ బేబీస్ అప్పుడే బయటకు వచ్చాయి, ఇంకా వాళ్ళకి ఇమ్యూనిటీ అవి కూడాను చాలా అడాప్ట్ కావడానికి టైం పడుతుంది. సో ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది ట్రాన్స్మిట్ కావడానికి కారణమవుతుంది. మనం వాడే క్లాత్స్ కానీ, మనం వాడే ఎన్విరాన్మెంట్లో ఉన్న మిగతా థింగ్స్ లైక్ వాటర్ కానీ తనకి ఏదైతే వాడుతున్నామో అవి ఏమైనా కంటామినేట్ అయినా సరే ఈజీగా ఇన్ఫెక్షన్గా పాకడానికి ఉంటుంది. మీరు ఆలోచిస్తే కొంతమంది అంబిలికస్ మీద కూడా ఏదో పౌడర్ వేయడము, ఆయిల్ పోయడం ఇవన్నీ చేస్తారు. వాటి వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ముక్కులో కానీ చెవుల్లో ఆయిల్ వేయడము అవన్నీ మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ రావడానికి కారణాలు అవుతాయి. సో ఇవన్నీ కొద్దిగా హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్. వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ అనమాట. ఎంతవరకు వీలైతే అంతవరకు మనము ఎగ్జైట్మెంట్ డెఫినెట్లీ ఉంటుంది, అఫెక్షన్ కూడా మనకి చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా మంది వస్తారు.
కానీ 1 వీక్లో అందరు టచ్ చేయడం, ఎవరికైనా జబ్బులు ఉన్న వాళ్ళు కూడా టచ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి పాకడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఎట్లా పాటించాలంటే ఎటువంటి, మీరు ఒక డాక్టర్గా చెప్పండి. సో అప్పుడే పుట్టిన బిడ్డకు అట్లీస్ట్ 1 మంత్ వరకు విజిటర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెఫినెట్లీ ఎస్పెషల్లీ ఫస్ట్ 1 మంత్ మనం ఏం చెప్తామంటే, ఎవరైతే బేబీని కేర్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువ మంది టచ్ చేయొద్దండి. 1 or 2 పీపుల్ ఓన్లీ యూ టేక్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం, కానీ చేతులు కడుక్కొనే వాళ్ళు బేబీని టచ్ చేస్తారు. ఓకే, అండ్ వాళ్ళకి తెలుసు ఒకసారి బేబీ ప్యాటర్న్ కూడా అలవాటు అయిపోతే బెటర్ ఉంటుంది. ఎస్పెషల్లీ విజిటర్ పాలసీలో ఏంటంటే 1 మంత్ వరకు వీలైతే అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరికైనా ఫీవర్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ ఇట్లా ఉన్నప్పుడు బెటర్ దే కెన్ గెట్ అవాయిడెడ్. అంటే వాళ్ళు అక్కడికి కాకుండా ఉంటేనే బెటర్ ఉంటుంది. కానీ కొంతమందిలో ఇంక మనకి ఛాన్స్ లేదు, వాళ్ళు వచ్చి టేక్ కేర్ తీసుకుంటేనే మదర్కి కూడా మంచిగా ఉంటుంది అనుకుంటే అట్లీస్ట్ కొన్ని మనం ప్రాక్టీసెస్ లైక్ వేరింగ్ ఏ మాస్క్, కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు ఒక మాస్క్ పెట్టుకొని హ్యాండ్ మంచిగా క్లీన్ చేసుకున్నాకనే టచ్ చేస్తే అట్లీస్ట్ మనము ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. విజిటర్స్ కూడా అంతే, వచ్చినా సరే వచ్చి చూసేసి వెళ్ళిపోమని చెప్పాలి. ఎక్కువ టచ్ చేయడము, బేబీని దగ్గరికి తీసుకొని డైరెక్ట్గా కిస్ చేయడము, ఇవన్నీ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తేనే బెటర్ మనకి. ఎందుకంటే మనకు తెలుసు ఓరల్ క్యావిటీలో కూడా చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్. వాళ్ళకి డెంటల్ కేరీస్ ఉండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవన్నీ బేబీకి ట్రాన్స్మిట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు సాధారణంగా పుట్టిన పిల్ల విషయంలో ఈ మధ్య ఇన్స్టా రీల్స్ పెట్టడం కోసం ఫోటోలు తీయడము. రెండోది ముఖ్యంగా ఎప్పుడు స్నానం చేయించాలనే మీద. ఎందుకంటే పుట్టుకతోనే ఒక వైట్ లేయర్తోని బేబీ పుడతాడు. సో ఆ వైట్ లేయర్ని ఏమంటాము, అది ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుంది మనిషి నవజాత శిశువుని, ఎందుకు అంత ఇంపార్టెంట్? సో మీరు ఎప్పుడు స్నానం చేయించాలా, ఎలా చేయించాలా, దాని మీద కొద్దిగా అవగాహన. సో ఈ వైట్ లేయర్ ఏదైతే మీరు అంటున్నారు దాన్ని వెర్నిక్స్ కేసియోదా అంటారు. ఓకే, ఇది బేబీకి చాలా థిక్ లేయర్గా ఉంటుంది, ఎస్పెషల్లీ టర్మ్ బేబీస్లో. అది ఒక ప్రొటెక్టివ్ లేయర్, మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్. అది బయటికి వచ్చాక కూడా ఆ లేయర్ ఉండడం వల్ల ఈ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ఎక్కువ రబ్ చేసి తీసేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, ఇనిషియల్గా మనం పుట్టిన వెంటనే మేము చెప్పడం ఏంటంటే 24 hours వరకు బాతింగ్ని డిలే చేయండి అంటాం. 24 hours తర్వాత కూడా ఓన్లీ స్పంజ్ బాత్, అంటే జస్ట్ స్పాంజ్ అన్నా తీసుకోండి, ఒక గుడ్డ అన్నా తీసుకొని కొద్దిగా ల్యూక్వామ్ వాటర్తో మనం జస్ట్ తుడిచేస్తే చాలు. అది కూడా ఎక్కువ గట్టిగా రబ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకుంటారు ఆ వైట్ అంతా వెళ్ళిపోవాలి అనుకుంటారు, అవసరం లేదు. నిదానంగా అది ఎందుకంటే పడిపోతుంది. మనం చేసే బాతింగ్లో ఈ న్యాచురల్గా స్పంజ్ చేసినా సరే వెళ్ళిపోతుంది. థర్డ్ థింగ్, ఫుల్ బాత్ ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి, అది ప్రాపర్ బాత్. మనం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పోస్ట్పోన్ చేయడం బెటర్. అది ఎస్పెషల్లీ టిల్ అట్లీస్ట్ అంబలికల్ కార్డ్ ఏదైతే ఉందో అది పడిపోయి హీల్ అయిపోయేంత వరకు. ఎందుకని అంబలికల్ కార్డ్ అనేది వెట్ అయ్యే కొద్దీ అది త్వరగా పడిపోదు. అది వెట్ కావడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ దాని ద్వారా కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ అది చాలా మెత్తగా ఉంటుంది అండ్ దట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు మెనీ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. సో ఆబ్వియస్లీ అక్కడ నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే అది డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని డ్రైగా ఉంచాలి. సెకండ్ థింగ్, అది కంప్లీట్గా పడిపోయి హీల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనం. సో యూజువలీ అంబలికల్ కార్డ్ మనకి 7 to 14 daysలో పడిపోతుంది. పడిపోయాక 1-2 days వెయిట్ చేస్తే అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. దాని తర్వాత మనము స్నానం చేయించుకోమని చెప్తాం మనం. డాక్టర్ గారు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత గంటలోపు పాలు పడితే బాగుంటుంది అని చెప్పేసి అన్ని స్టడీస్ చెప్తున్నాయి.
బట్ టిల్ టుడే ఇండియాలో కేవలం 40% మంది మాత్రమే, అంటే కేవలం 40% పీపుల్ మాత్రమే ఈ రకంగా పాల్పడుతున్నారు. మీలాంటి హాస్పిటల్స్లో అంటే ప్రోటోకాల్స్ ఏ రకంగా ఉన్నాయి? గంటలోపు లేదా వీలైనంత త్వరగా తల్లిపాలు పట్టడం వల్ల పిల్లకు ఎటువంటి రక్షణ ఉండే అవకాశం? సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. పుట్టిన వెంటనే మనం తీసుకోవాల్సిండేది. మా హాస్పిటల్సే కాదు, గవర్నమెంట్ కూడా మీరు చెప్పిన డేటా దే విల్ ట్రై టు కలెక్ట్. ఓకే. బట్ ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఏం ఇంపార్టెంట్ అంటే ఇనిషియల్గా వచ్చే మిల్క్ కొలాస్ట్రమ్ అంటారు మనం. ఓకే. సో మేము సైంటిఫిక్ వేలో దాన్ని ఫస్ట్ వ్యాక్సిన్ అంటాం. ముర్రుపాలు, కొలాస్ట్రమ్ ముర్రుపాలు ఏవైతే ఉన్నాయో అది లిక్విడ్ గోల్డ్గా మనం పాటిస్తాం. ఈ లిక్విడ్ గోల్డ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దాంట్లో చాలా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏదైతే మనకి వ్యాక్సిన్స్ వేసినప్పుడు మనకి లోపల బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో అవి రెడీమేడ్గా కొలాస్ట్రమ్ నుంచి వస్తాయి. అవే కాకుండా కొన్ని స్టెమ్ సెల్స్, కొన్ని న్యూట్రియంట్స్ చాలా మంచిగా దాని ద్వారా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ బేబీకి ఇనిషియల్గా ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయడానికి, మన గట్ హెల్త్ మంచిగా ఉండడానికి అవి హెల్ప్ చేస్తాయి. ఇది ఒక హెల్ప్. సెకండ్ హెల్ప్ ఏంటి అంటే ఆ ఇనిషియల్గా ఫీడింగ్ ఇవ్వడం వల్ల వితిన్ 1 hour బేబీకి షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండడానికి దోహదపడుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇనిషియల్ 1 hourగా ఎవరైతే మదర్స్ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తారో వాళ్ళకి ఆ బేబీకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి అది చాలా ఎక్కువ దోహదపడుతుంది. అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టిల్ 6 months అంటాం. 6 నెలల వరకు వాళ్ళకి లో లాక్టేషన్ అంటే మిల్క్ అవుట్పుట్ తగ్గిపోకుండా ఉండడానికి ఈ ఫస్ట్ స్టిమ్యులస్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా బేబీ ఫీడింగ్ చేయడం వల్ల ప్లస్ కొన్ని రకాల హార్మోన్స్ మదర్లో ప్రొడ్యూస్ కావడం వల్ల తన యూటరస్ ఏదైతే పెద్దగా ఉంటుందో లోపల బేబీని అకామిడేట్ చేయడానికి అది న్యాచురల్గా ఇన్వల్యూట్ కావడానికి, నార్మల్ సైజ్ రావడానికి కూడా దోహదపడుతుంది. సో ఇవన్నీ కూడాను చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా బేబీని ఆ టైంలో మనము డైరెక్ట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల బేబీకి టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా అది చాలా దోహదపడుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, మనం ఇది చేయాలి. ఓకే. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా సార్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే మనం దాన్ని కంగారు మదర్ అని చెప్పేసి అంటున్నాం కదా, దాని గురించి వివరించండి. అంటే పుట్టిన వెంటనే సో తల్లి దగ్గరికి బిడ్డని చేర్చడం, తల్లి ఎదపై పాపను పడుకోబెట్టడం, సో ఈ కంగారు మదర్ టెక్నిక్ ఏంటి, ఇది ఏ రకంగా పనిచేస్తుంది, సైంటిఫికల్లీ ప్రూవ్ అయినా, ఎలాంటి లాభాలు? ఒకటి మీరు అడుగుతున్నది నార్మల్ బేబీస్ని ఇమ్మీడియట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అని. సెకండ్ వచ్చేసి అట్ రిస్క్ బేబీస్ అంటే లో బర్త్ వెయిట్, ఎన్ఐసీలో అడ్మిషన్ ఉన్న బేబీస్కి మనం కంగారు కేర్ అని పెడతాం. సో ఇనిషియల్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మనం పెట్టడం వల్ల ఇందాక మనం అనుకున్నట్లు ఒకటి టెంపరేచర్ రెగ్యులేషన్కి చాలా దోహదపడుతుంది. సెకండ్ థింగ్ వీళ్ళలో బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడాను ఇనిషియల్ ఫ్యూ డేస్లోనే ఎక్కువగా ప్రొడ్యూస్ కావడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ పిల్లల్లో వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. హాస్పిటల్ డ్యూరేషన్ కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తాం మనం మామూలుగా. ఓకే. ఇంకొకటి కంగారు కేర్ అనేది మనం అనుకుంటాం. ఈ కంగారు కేర్ అనేది ఎవరిలో మనం వాడతాము అంటే లో బర్త్ వెయిట్ బేబీస్లో వాడతాం మెయిన్లీ. సో వీళ్ళలో ఏంటి అంటే వీళ్ళు వాళ్ళెందుకు వాళ్ళు టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోలేరు. ఈ కంగారు కేర్ మనం ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి నేచర్ ఇచ్చిన కొన్ని ఫిజియలాజికల్గా గిఫ్ట్స్ ఏమున్నాయంటే ఒకటి మనం డైరెక్ట్గా పెట్టడం వల్ల మన వామ్త్ ఏదైతే ఉందో అది బేబీకి కూడా పాకుతుంది అండ్ బేబీ ప్రాపర్గా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో బెస్ట్ బెనిఫిట్స్ మదర్తో ఎందుకు వస్తాయి అంటే బేబీ అట్లా టచ్ అయ్యి ఉండినప్పుడు ఒకవేళ బేబీ టెంపరేచర్ ఏమైనా తగ్గుతుంది అంటే మదర్ టెంపరేచర్ ఎక్కువ అయ్యి ఆ బేబీకి అది పాకుతుంది అనమాట. ఓకే. ఇది ఓన్లీ మదరే చేయగలదు, ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. ఓకే. సో దీనివల్ల మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ బాగా అవుతుంది. మదర్ టు మదర్ మనం కాంటాక్ట్ పెట్టడం వల్ల డెఫినెట్లీ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ని మనం తగ్గిస్తున్నాం. దీనివల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది తగ్గిపోతాయి. వాళ్ళలో బ్రీతింగ్ అనేది కూడా రెగ్యులేట్ అవుతుంది, ఎందుకంటే అది మంచి స్టిమ్యులస్గా ఉంటుంది మదర్ది. ఓకే. బ్రీతింగ్ రేట్స్ మంచిగా రెగ్యులేట్ కావడానికి ఉపయోగపడతాయి. చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ వెరీ లో బర్త్ వెయిట్ 1500 grams కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో ఏంటి అంటే
వాళ్ళకి హాస్పిటల్ డ్యూరేషన్ కూడా తగ్గిపోయింది దీనివల్ల. ఇంకొకటి వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ గెయిన్, బ్రెయిన్ గ్రోత్ ఇవన్నీ కూడాను చాలా బెనిఫిట్గా ఉంటుంది. కంగారు కేర్ని మేము ఇంకో ప్రక్రియగా కూడా చూస్తాం, డెవలప్మెంటలీ సపోర్టివ్ కేర్ అంటాం ఎన్ఐసిలో మనం. అంటే డెవలప్మెంటలీ సపోర్టివ్ కేర్ ఏంటి అంటే, ఈ బేబీస్ ఏవైతే ఊంబ్లో లోపల యూటరస్ లోపల మనకి ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని స్టిమ్యులస్ నుంచి మదర్ బఫర్ చేస్తుంది. వాళ్ళు ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు. అదే ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ మనం బయటకు వచ్చాక కూడా ఇవ్వాలి. ఈ కంగారు కేర్ వల్ల ఏంటి అంటే, అన్ని మన స్పెషల్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం డైరెక్ట్గా టచ్ చేయడం వల్ల టచ్ అనే సెన్స్ బేబీకి స్టిమ్యులేట్ అవుతుంది. సెకండ్ థింగ్, మనకు తెలుసు మదర్ వాయిస్ లోపల ఉన్నప్పుడు కూడా బేబీ వింటుంది అని. సో మదర్ ఆ టైంలో మాట్లాడడం వల్ల బేబీని ఈజీగా రికగ్నైజ్ అయ్యి మనకి ఆడిటరీ స్టిమ్యులేషన్ కూడా అవుతుంది. ఓకే, మదర్ బ్రెస్ట్ దగ్గర ఉండడం వల్ల మదర్ స్మెల్ ఏదైతే ఉందో దానివల్ల మన ఆల్ఫాక్టరీ సెన్సేషన్స్ కూడా బెటర్ అవుతాయి. తనకి టచ్ డైరెక్ట్గా ఉండడం వల్ల టోన్ కూడా బెటర్ అవుతుంది. సో ఇలా చాలా థింగ్స్ కంగారు కేర్ వల్ల మనకి స్టిమ్యులస్ అవుతాయి. సో దీనివల్ల మనకి మదర్ ఇన్ఫాంట్ బాండింగ్ కూడా పెరుగుతుంది, మెటర్నల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, సో ఇటువంటి చాలా బెనిఫిట్స్ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా మనం వాడుతున్నాం. ఇనిషియల్గా అనేవాళ్ళు దీన్ని లో కాస్ట్ టెక్నిక్ అనేది, కానీ ఇది మనం నౌ వీ హ్యావ్ టు ప్రాపగేట్ ఇట్ యాజ్ ఎ హై ఇంపాక్ట్ పద్ధతిలాగా మనం వాడాలి. ఎస్పెషల్లీ మీరు చూసింటే రీసెంట్ స్టడీస్ కూడా ఉన్నాయి. WHO స్పాన్సర్డ్ స్టడీ రీసెంట్గా అయ్యింది ఒకటి, దాంట్లో ఇండియన్ సెంటర్ కూడా ఉన్నింది. మనం ఇమ్మీడియట్గా NICUలో పెట్టకుండా ఒక మదర్ న్యూబార్న్ ICUలో పెట్టి ఇమ్మీడియట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మనం ఇనిషియల్ చేసి ఎక్స్క్లూజివ్గా కంగారు మదర్ కేర్లో మనం పెట్టడం వల్ల మార్టాలిటీ రేట్స్ కూడా తగ్గాయి, అంటే డెత్ రేట్స్ కూడా తగ్గాయి. సూపర్. సో ఇది చాలా మంచి ప్రక్రియ, మనం అందరూ ప్రాపగేట్ చేయాలి. అండ్ కాస్ట్ ఏం లేదు దీనికి. ప్రజల్లో అవగాహన పెంచడానికి వాస్తవాలు మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. సో సాధారణంగా మనకు టైర్ 2 సిటీస్లో జనాల్లో ఉన్న అపోహన వాస్తవమా తెలియదు, కానీ వాళ్ళకున్న ఒక స్థాయి నమ్మకం ఏంటంటే, సాధారణంగా గైనకాలజిస్టును పిల్లల దవాఖానకు ఇద్దరికి కనెక్షన్ ఉంటుంది. సో అవసరం ఉన్నా లేకున్నా వీళ్ళు NICUలో 2 రోజులు లేదా 3 రోజులు పెడతారు. సో ఇక్కడ డబ్బులు దండగా అవుతాయి. దానికన్నా ఎక్కువ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో తల్లిపాలు సకాలం చేరకపోవడం కావచ్చు, తల్లి స్పర్శకు దూరం చేస్తున్నారు అన్న ఒక స్థాయి నమ్మకం జనాల్లో ఉంది యాక్చువల్గా. సో మనకు ఖచ్చితంగా ఈ NICU అంటే ఎటువంటి సందర్భాల్లో అవసరం అవుతుంది, ఎంత కీలకమైతేనే తల్లి నుంచి బిడ్డను వేరు చేయాల్సి ఉంటుంది. వేరు చేసిన క్రమంలో కూడా వాళ్ళకి ఆహారాన్ని సాధారణంగా టైర్ 2 దానిలో వాళ్ళు IV ద్వారానే ఇస్తుంటారు, అయినా తల్లి పాలే పట్టాలి. సో అంటే వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ మనం ఖచ్చితంగా అక్కడ పెట్టడానికి, సో దట్ ప్రతి తండ్రి ఇది అవసరమే అని భావించడం, లేదా దాన్ని మనం కొద్దిగా చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెడదాం వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంపొందించడం కోసం. కరెక్ట్. అంటే చాలాసార్లు అనుకుంటారు, అంటే ఎందుకు బేబీని NICUలో అన్నెసరీగా అడ్మిట్ చేస్తున్నారు అని చెప్పేసి అని. కొన్ని సమయాల్లో డెఫినెట్లీ ఇండికేషన్ అయితే ఉంటుందండి. అది ఇండికేషన్ ఉందా లేదా అనేది మనము కొన్ని నార్మల్గా ఏమేమి కారణాలు వల్ల ఫస్ట్ అడ్మిట్ అవుతారో తెలుసుకుందాం. ఒకటి, అర్లీగా పుట్టడము. ఓకే, 34 వారాల కన్నా త్వరగా పుట్టడం కానీ, వెయిట్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ బేబీస్ త్వరగా మనకి అడాప్ట్ కావు. కాబట్టి ఫస్ట్ 1-2 డేస్ మనం NICUలో పుట్టి వాళ్ళకి ఫీడింగ్ అది బాగానే తీసుకుంటున్నారు అంటే, షుగర్స్ మంచిగా ఉన్నాయి, బ్రీతింగ్ డిఫికల్టీ ఏం లేవు అంటే, వీ ట్రై టు షిఫ్ట్ ద బేబీస్ అవుట్. వేరే కాంప్లికేషన్స్ మనకి ఏమీ లేకపోతే. సెకండ్ కారణం యూజువల్గా బ్రీతింగ్ డిఫికల్టీ, అంటే లోపల ఉన్న బేబీ బయటికి వచ్చినప్పుడు ఒక్కసారి నార్మల్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ కాకపోవడం వల్ల బ్రీతింగ్ అనేది మనకి సరిగ్గా తీసుకోకుండా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మెచ్యూరిటీ తక్కువ ఉండడం వల్ల కూడా ఆ బేబీ బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోవచ్చు. ఒకసారి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. వీళ్ళకి ఒకసారి మనం ఆక్సిజన్ పెట్టడం కానీ, మిగతా బ్రీతింగ్ సపోర్ట్స్ పెట్టడం కూడా మనం NICUలో అడ్మిట్ చేస్తూ ఉంటాం. థర్డ్ది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, లో షుగర్స్ ఉన్నప్పుడు గ్లూకోజ్ కోసం మనం లోపల పెట్టడం కానీ, హై జాండీస్ ఉన్నప్పుడు ఫోటోథెరపీ కోసం కానీ, ఈ 5-6 కారణాలు యూజువల్గా ఉంటాయి మనకి బేబీస్కి. సో మనకి నమ్మకం ఉందా లేదా, ఎందుకు పెట్టారు అనేది, ఈ కారణాలు ఏం లేకుండా మనం ఊరికనే పెట్టాము అంటే డెఫినెట్లీ
యూ నీడ్ టు ఆస్క్ దెమ్ ఫస్ట్. కారణం ఏంటి సార్, ఎందుకు పెట్టారు అనేది అడిగి వాళ్ళు ఇచ్చే సమాధానం మీకు కన్విన్సింగ్గా లేదు అంటే ఆల్వేస్ టేక్ ఏ సెకండ్ ఒపీనియన్ ఆల్సో. దానివల్ల కూడా మీకు ఎన్ఐసియు మీద భరోసా కానీ ఇది వస్తుంది. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే మీరు వెళ్ళినప్పుడు కూడా బేబీ ఎలా బిహేవ్ చేస్తుందనే చూడండి. సో ఆల్వేస్ మనము కారణం ఏంటి అని అడగాలి. ఇప్పుడు నేను చెప్తాను, ఒక బేబీ 1 కిలోలో పుట్టింటుంది, ఇనిషియల్గా అడ్మిట్ చేసాము, వాళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్ పెట్టాము, వాళ్ళకి గ్లూకోజ్ ఇచ్చాము, ఫీడింగ్ స్లోగా తీసుకొని వచ్చాము, ఫీడింగ్ అయితే ఇస్తున్నాము, ఒక 1.1 కిలోకి అలా వచ్చింది. అయినా సరే అప్పటికి కూడా బేబీని మేము బయటికి పంపించే ప్రయత్నం అయితే చేయరు యూజువల్. ఎందుకంటే మనం డిశ్చార్జ్ ఓన్లీ 1.4 కిలో వచ్చేంత వరకే అయ్యాకనే మనం అట్లీస్ట్ మన ఇండియన్ సినారియో మనం చేస్తాం. వెస్ట్రన్లో అయితే వాళ్ళు 2.5 కిలో వరకు కూడా పెడతారు, కానీ మనం అంత ఆఫర్ చేయలేము. కానీ మనం ముందుగానే మదర్ని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం వల్ల కాంప్లికేషన్ రేట్స్ ఇవన్నీ అయితే మనకి తక్కువగానే ఉన్నాయి, మనకు కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంది. సో యూజువల్లీ ఏంటి అంటే మనము ఒక సర్టెన్ జెస్టేషన్ రాగానే అంటే వాళ్ళు ఒక 34-35 వారాలకి దగ్గరికి వచ్చారు అంటే యూజువల్లీ డిశ్చార్జబుల్గా ఉంటారు. సో దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఎందుకు సార్ అని అడగచ్చు. సో డెఫినెట్లీ కన్విన్సింగ్ ఆన్సర్ లేనప్పుడు ఒకటి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ ఆస్క్ దెమ్ కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మీకు దాంట్లో కన్విన్సింగ్గా లేనప్పుడు డెఫినెట్లీ బెటర్ టు టేక్ ద సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్. సో యూజువలీ యూ నీడ్ టు ఆల్సో సీ ఫెసిలిటీ. సో నార్మల్గా నేను చెప్పే వాళ్ళు ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా సరే ఈ 3 చూసుకోండి. ఎవరున్నారు డాక్టర్, తన ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్స్పర్టైజ్ ఏంటి, అండ్ ఆ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, సో ప్రీవియస్గా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, ముందు వాళ్ళు యూజువల్లీ ఏంటంటే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందనుకోండి ట్రీట్మెంట్లో, నేను పక్కన పేరెంట్ని కూడా అటాచ్ చేస్తాను వాళ్ళకి. ఒకసారి సపోర్ట్ గ్రూప్స్ ఉంటారు మనకి, పేరెంట్ సపోర్ట్ గ్రూప్స్, ఇట్లా మీకు ఈ డౌట్ ఉంది ఎందుకు పెడుతున్నామని, ఆ టైప్ డిసీజ్ బేబీస్ ఉన్న పేరెంట్స్ కన్నా మనం అటాచ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారంటే అమ్మ మీరు ఒకసారి వీళ్ళని మాట్లాడండి, మీకు ఎట్లా ఆ టైంలో హెల్ప్ అయింది ఎన్ఐసీలో పెట్టడం వల్ల అనేది మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్తాం. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అది పూర్తిగా మీ పరిధిలోకి రాకున్నా కానీ అంటే వ్యవస్థ మీద నమ్మకం కోసం సాధారణంగా WHO రికమెండేషన్ ఏంటి, 100 బర్తుల్లో 10 to 15 మనకు సిజేరియన్ ఉంటే ఓకే. సో అవుట్ ఆఫ్ 100లో సి సెక్షన్ పర్సెంటేజ్ 10 to 15% ఉండాలని చెప్పేసి మనకు WHO చెప్తుంది. బట్ తెలంగాణలో మోర్ దాన్ 60% సి సెక్షన్ జరుగుతున్నాయి. వ్యవస్థలో లోపం ఎక్కడ ఉంది యాక్చువల్గా? ఎందుకంటే జనాలకు కేవలం అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి సి సెక్షన్ వైపు హాస్పిటళ్ళు ప్రోద్బలం చేస్తాయన్నాయి. సో అసలు లోపం ఎక్కడ ఉంది యాక్చువల్గా? మనం సహజ ప్రసవాలను ప్రోత్సహించాలంటే ఏం చేయాలి? ఒకటి, సహజ ప్రసవాలు ప్రోత్సహించడానికి ఫెసిలిటీస్లో మనకి 24/7 ఆబ్స్ట్రేషన్స్ కానీ మిడ్వైఫ్స్ కానీ మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళకి కూడా అంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అక్కడ టీంకి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. న్యాచురల్ బర్తింగ్ ప్రాసెస్ మేము ప్రాపర్గా మానిటర్ చేయగలము అండ్ డెలివరీ చేయగలము అనేది. సెకండ్ థింగ్, సి సెక్షన్స్ మీరు అంటున్నట్లు కొద్దిగా హయ్యర్ రేట్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల మనం తగ్గించగలం కూడా. ఇది 2 సైడ్ల నుంచి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ 15% అనేది మనం లో రిస్క్ మదర్స్కి మాత్రమే, ఇది మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది 15% ఓవరాల్గా అనేది ఎప్పుడు ఉండదు, కానీ లో రిస్క్ మదర్స్లో మనకి 10 to 15% కన్నా ఎక్కువ మందికి యూజువల్లీ సి సెక్షన్ రేట్స్ అనేది ఉండకూడదు. దీన్ని అంటే కేటగిరీస్ కూడా ఉన్నాయి, రాప్సన్ కేటగిరీ అని వాళ్ళు ఆడిట్ చేసుకుంటూ ఉంటారు. హాస్పిటల్స్ని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు, మీ దాంట్లో రాప్సన్ ఈ కేటగిరీలో ఎంతమందికి మీకు నార్మల్ అవుతాయి, ఎంతమందికి సెక్షన్ అవుతుంది. మనం ఇంకొకటి చూస్తే ఈవెన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్ ఆల్సో కొంతమంది డాక్టర్స్ గారి మీద ప్రెషర్ అనేది పెడుతున్నారు. సో అది కూడాను ఒక సోషల్ బిహేవియర్ మనకి చేంజ్ కావాలి. ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే సేఫ్ బర్తింగ్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఎంత వీలైతే అంత న్యాచురల్ బర్త్ని మనం ప్రమోషన్ అయితే చేయాలి డెఫినెట్లీ. ఓకే, సో అది ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయించాలి. ప్లస్ 24/7 టీమ్స్ ఉన్న చోట మనము డెలివరీకి వెళ్ళడం వల్ల నీకు ఛాన్సెస్ అనేది ఎక్కువ అవుతాయి బేసికలీ. ఓకే, అది మనం చెప్పచ్చు. ఇంకొకటి, ఇప్పుడు యాంటీనేటల్గా ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో షుడ్ గెట్ ప్రిపేర్డ్ బర్తింగ్కి. సో మనకి పక్కన ఉన్న అత్తమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ, సో మేడం వాళ్ళు పెయిన్ తట్టుకోలేకపోతుంది, చేసేయండి మేడం సెక్షన్ అవుట్. సో ఆ పెయిన్ మనం ముందుగానే ప్రిపేర్ చేస్తే
డెఫినెట్లీ ఈ అడిషనల్ 10% ఏదైతే ఫ్యామిలీ సైడ్ నుంచి పుష్ వస్తుందో అది డెఫినెట్లీ మనకి తగ్గుతుంది. సో ఇది ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ముందు నుంచే కూడా మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ బిహేవియర్ పెట్టుకొని కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ ప్రాపర్గా మనం ప్రిపేర్ చేయించగలిగితే ఉమెన్ని మనకి న్యాచురల్ బర్తింగ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఎందుకంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. డాక్టర్ గారికి మన విభాగానికి వస్తే ముఖ్యంగా NICU ఎక్కువ టైం మీరు గడిపేది 2 విషయాలు. ఒకటేమో అంతకుముందు తక్కువ పుడితే ఇక బతకరు అన్న నుంచి వెళ్ళి ఇప్పుడు 600 గ్రాముల బతికించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ NICUలో టెక్నాలజీ ఏ రకంగా పెరుగుతుంది, ఇప్పుడు మనం ఇన్వాజివ్ నాన్ ఇన్వాజివ్ అంటున్నాం కదా, సో ఆ వెంటిలేటర్స్ అంటే ఏంటి, ఎట్లా అభివృద్ధి అయింది ఈ NICU, సో ఈ వెంటిలేటర్ల గురించి NICU గురించి కొద్దిగా వివరిస్తారా? సో హౌ అడ్వాన్స్డ్ వీఆర్ అండ్ స్టేటస్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ది వరల్డ్ కేర్ NICU. సో మీరు అడిగిన క్వశ్చన్కి మెయిన్లీ ఎక్స్పర్టైజ్, ఎక్విప్మెంట్ ఈ 2 కూడా స్లోగా మనకి పెరుగుతూ వచ్చాయి. ఓకే. సో మీరు చూస్తే 2000 కన్నా ముందు మనకి అన్ని రకాల మెషిన్స్ కానీ ఇవి కూడా లేవు ఇండియాలో అవైలబిలిటీ, ప్లస్ సర్ఫాక్టెంట్ ఇట్లాంటి మెడిసిన్స్ కూడా మనకి లేవు. ఇప్పుడు మనకి న్యూకన్ కార్నర్లో కూడాను మనకి ఇవన్నీ ఈజీగా అవైలబిలిటీ అనేది వచ్చేసింది. ఓకే. సో దానికి తోడు మనకి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇవి కూడా ఎక్కువయ్యాయి. అండ్ ఈ ఎక్విప్మెంట్ మనకి పెరిఫెరల్లో కూడా మనకి ఈజీగా అవైలబిలిటీ అనేది ఉంది ఇప్పుడు బేసికల్లీ మనకి. సో దీనివల్ల ఏంటి అంటే ఎస్పెషల్లీ బేబీస్ హూ ఆర్ గెటింగ్ బార్న్ ఆఫ్టర్ 28 వీక్స్ ఆఫ్ జెస్టేషన్, మెనీ ఆఫ్ ద లెవెల్ 2 సెంటర్స్లో కూడాను సర్వైవల్స్ అనేది చాలా పెరిగాయి. లెవెల్ 3 సెంటర్స్లో డెఫినెట్లీ 90 to 95% ఆఫ్ ద బేబీస్ ఆర్ గోయింగ్ హోమ్. లెస్ దాన్ 28 వీక్స్కి ఇంకా మనకి చాలా ఎక్విప్మెంట్ కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి. ఓన్లీ టెర్షరీ సెంటర్స్లోను, క్వాటనరీ సెంటర్స్ మేమున్న చోట అట్లాంటి చోట మేము ఇప్పటికి కూడా మంచిగానే 80 to 90% కన్నా ఎక్కువగానే మనము సర్వైవల్ రేట్స్ చూపించగలుగుతున్నాం. ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యాయి? ఒకటి అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్, మనం ఎక్స్పర్టైజ్ ఇంప్రూవ్ అయింది. సో ఏ టైంలో మనం ప్రాపర్గా ఏమేమి చేయాలో ఈజీగా అయినాయి. ఇంకొకటి ఇంతకుముందు మనం మొత్తం ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కూడా మనకు పెరిగాయి. వాళ్ళు ప్రాపర్ రెఫరల్ సిస్టమ్ వచ్చేసింది. టెర్షరీ కేర్ సెంటర్స్లో ఇన్ యూటరో ట్రాన్స్ఫర్ అంటే అక్కడ ప్రాబ్లం ఉన్న బేబీ మనకి టెర్షరీ కేర్కి వచ్చి డెలివరీ అవుతుంది. సో మనకు ఫస్ట్ ఇనిషియల్ గోల్డెన్ అవర్ నుంచి తీసుకొని దాని బేబీని మనం డిశ్చార్జ్ వరకు ప్రాపర్గా మనము చేసుకోగలుగుతున్నాం. హాస్పిటల్స్ కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేశాయి. ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తగ్గిపోయాయి ఇప్పుడు ఇంతకుముందు కన్నా, హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి కానీ. సో ఇవన్నీ కావడం వల్ల మనకి సర్వైవల్ రేట్స్ అనేది చాలా మంచిగా పెరిగాయి. సెకండ్ థింగ్ మీరు అడుగుతున్నట్లు ఇన్వాజివ్ అండ్ నాన్ ఇన్వాజివ్ వెంటిలేషన్ అంటే ఏంటి అనేది. సో ఇంతకుముందు ఏంటంటే మనం బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే ఓన్లీ వెంటిలేటర్ మీద ఇన్వాజివ్ వెంటిలేటర్ అనేవాళ్ళు. అంటే అది ఏంటి అంటే ఒక ట్యూబ్ మనము డైరెక్ట్గా విండ్ పైప్ అంటాం కదా, మనము దాంట్లోకి బేబీ విండ్ పైప్లోకి పెట్టేసి ఒక ట్యూబ్ మనం బ్రీతింగ్ లోపలికి పుష్ చేసేవాళ్ళం అనమాట వెంటిలేటర్ ద్వారా. సో దీనివల్ల ఏంటి అంటే మనం కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువగా చూడడం స్టార్ట్ చేసాం. డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫారెన్ బాడీ లోపల ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, కొద్దిగా ప్రెషర్స్ ఎక్కువగా ట్రాన్స్మిట్ కావడం వల్ల కొద్దిగా లంగ్స్ డ్యామేజ్ కావడం కానీ ఇది ఉంటుంది. సో అందుకని మనము నాన్ ఇన్వాజివ్ మోడ్స్కి ఎక్కువగా వెళ్ళాం. నాన్ ఇన్వాజివ్ మోడ్స్ అంటే CPAP అంటాం మనం, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, నాన్ ఇన్వాజివ్ వెంటిలేషన్. ఇదే ప్రెషర్స్ మనము ముక్కుకు ఒక ప్రాంగ్స్ కానీ మాస్క్ కానీ పెట్టి మనం ఆ ప్రెషర్స్ ఇవ్వడం వల్ల లంగ్స్కి అడెక్వేట్గా బ్రీతింగ్ సపోర్ట్ వస్తుంది. సో ఇవి చాలామంది బేబీస్లో మనము చేయగలం. సో మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు ఎక్సెప్ట్ 10 నుంచి 15% బేబీలకి కాకుండా మిగతా వాళ్ళందరికీ అంటే 85 నుంచి 90% వరకు మేము ఇప్పుడు నాన్ ఇన్వాజివ్ సపోర్ట్స్తోనే బయటికి తీసుకొని రాగలుగుతున్నాం బేబీస్ని. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా కాంప్లికేషన్స్ తగ్గిపోయాయి. బేసికలీ ఇన్ఫెక్షన్ రేట్స్ కానీ, లంగ్ ఇంజరీ కానీ చాలా తగ్గింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సర్వైవల్ ఓన్లీ ఇంపార్టెంట్ అనేవాళ్ళు, ఇప్పుడు వాడు పెద్దగా కూడా వాడికి ఏం ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటున్నాం. బేసికలీ వాడికి లంగ్ ఇంజరీ ఇనిషియల్గా అవుతే రేపు పొద్దున వాడికి ఏదైనా కొద్దిగా ఆస్మాటిక్ కండిషన్స్ కానీ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఎంత వీలైతే అంటే అవసరం ఉన్న చోట డెఫినెట్లీ వాడాలి. మళ్ళీ నేను ఐ డు నాట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ దట్. కొన్ని చిన్న బేబీస్లో కానీ ఒకసారి కాంప్లికేషన్స్ అయినప్పుడు వీ విల్ వెంటిలేట్, దట్ ఈస్. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటికి తీసుకొని రావడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆ ఇన్వాజివ్ వెంటిలేషన్లో కూడా మీరు అడుగుతున్నట్లు న్యూ టెక్నాలజీ ఏంటి అంటాం, వాల్యూమ్ గ్యారంటీ మోడ్ అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు. అంటే ఈ ప్రెషర్స్ ఎక్కువ ట్రాన్స్మిట్ కాకుండా అన్నెసెసరీగా అడ్జస్టబుల్ ప్రెషర్స్తో కొన్ని మోడ్స్ అనేటివి వచ్చాయన్నమాట.
దీనివల్ల కూడా మనకి లంగ్ ఇంజురీ అనేది చాలా తగ్గిపోతుంది. వెంటిలేషన్ చేసేటప్పుడు త్వరగా బయటికి తీసుకొని రాగలుగుతున్నాము. మిగతా లంగ్ డ్యామేజ్ అనేది మనకి చాలా తగ్గిపోతూ ఉంది బేసికలీ. సో డాక్టర్ గారు, సాధారణంగా డెలివరీ జరగానే 90% మంది బేబీస్ ఇవ్వమని అరుస్తారు. యాక్చువల్గా ఈ అరవడం అనేది ఎంత కీలకము, ఒకవేళ అంటే అరవకపోతే బ్రెయిన్కి సరైన రక్తం సరఫరా కాదు అని చెప్పేసి ఒక వార్త ఉంది. అదే రకంగా దానికి బ్రెయిన్ కూలింగ్, అంటే బ్రెయిన్ దెబ్బతినకుండా చేసే ఒక టెక్నిక్ ఉంది, దాని బ్రెయిన్ కూలింగ్ అని అంటున్నారు. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీని గురించి వివరించి. ఏడ్చడము అంటే ఏంటంటే మనం దాన్ని సర్గేట్ మార్కర్గా తీసుకుంటాం. బ్రీతింగ్ ప్రాపర్గా బేబీకి ఎస్టాబ్లిష్ అయింది అని. సో బ్రీతింగ్ తీసుకోవడం వల్ల ఏంటి, మీరు అన్నట్లు ప్రాపర్గా ఆక్సిజన్ వాళ్ళ అవయవాలకి చేరి వేరే ప్రాబ్లమ్స్ ఏం రాకుండా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఒక్కసారి బేబీ ఏడవకపోయినా సరే బ్రీతింగ్ బాగానే తీసుకుంటుంటే వీ డోంట్ టేక్ దట్ ఈస్ అన్ అబ్నార్మల్ థింగ్. కానీ బేబీ అస్సలు బ్రీతింగ్ తీసుకోవట్లేదు అంటే ఏడవట్లేదు అంటే మనం దానికి ఇనిషియల్గా మనము రిసస్టేషన్ చేస్తాం. అంటే లైక్ సిపిఆర్ అంటారు కదా, అట్లాంటిది మనకి న్యూ బార్న్లో కూడా చేయాల్సి వస్తుంది. కానీ కొంతమంది పిల్లల్లో ఏంటి అంటే ఎక్స్టెన్సివ్గా కూడా అవసరం పడవచ్చు. ఆ పిల్లల్లో ఈ ఆక్సిజన్ సరఫరా మనకి బ్రెయిన్కి సరిగ్గా పోకపోవడం వల్ల బ్రెయిన్ ఇంజరీ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇటువంటి పిల్లల్లోనే ఇప్పుడు ఇది లేటెస్ట్గా అంటే లాస్ట్ 10-15 ఇయర్స్లో ఎవాల్వ్ అయిన టెక్నిక్ ఏంటి అంటే కూలింగ్. ఈ కూలింగ్ అనేది మనకి మెడికల్ టర్మ్లో థెరపెటిక్ హైపోథెర్మియా అంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా మనం టెంపరేచర్ ఎంతలో మెయింటైన్ అయ్యాలి, 37 degrees దగ్గర మన నార్మల్ బాడీ టెంపరేచర్ ఉంటుంది. కానీ దాన్ని మనం 33.5 వరకు తీసుకొని వచ్చి అదే టైప్లో మెయింటైన్ చేస్తాం. ఇది ఎందుకు కూలింగ్ అనేది మనం చేస్తాము అంటే మన బ్రెయిన్కి కొద్దిగా రెస్ట్ ఇవ్వడానికి. సో డెఫినెట్లీ టెంపరేచర్ పెరిగే కొద్దీ మన బాడీ రిక్వైర్మెంట్ గ్లూకోజ్కి కానీ ఆక్సిజన్ కానీ ఎక్కువ ఉంటుంది. దాన్ని స్లోగా మనం థెరపెటిక్గా చేయాలి, అది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలగాలి. చేయడం వల్ల బ్రెయిన్కి మెయిన్ రిక్వైర్మెంట్ గ్లూకోజ్కి ఆక్సిజన్కి తగ్గుతుంది. ఈ లో స్టేట్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఆ టైంలో ఆక్సిజన్ గ్లూకోజ్ తగ్గడం వల్ల బేబీకి లోపల ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని తగ్గించుకుంటూ వస్తుంది కూలింగ్ అనేది. ఇదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఆ టైంలో స్ట్రెస్ ఫీల్ అయ్యి బ్రెయిన్ ఏదైతే స్వెల్లింగ్ అయిందో ఆ స్వెల్లింగ్ని కూడా స్లోగా తగ్గించుకుంటూ వస్తుంది. ఇంకొక హెల్ప్ ఏమవుతుంది అంటే రికవరీ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ 4 స్టెప్స్లో మనకి ఉపయోగపడుతుంది కాబట్టి థెరపెటిక్ హైపోథెర్మియా మనం ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాం దాన్ని. కానీ ఇది యూజ్ చేసే సెట్టింగ్స్కి డెఫినెట్గా మనకు నేషనల్ న్యూటాలజీ ఫోరం కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎందుకంటే డెఫినెట్లీ టెంపరేచర్ అంత నుంచి కిందికి తీసుకొని వస్తే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్లు వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్లీడింగ్ కానీ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఏదైతే సెంటర్ దీన్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ కాంప్లికేషన్స్ని ప్రాపర్గా ట్యాకిల్ చేయగలిగిన సెంటర్ని మనము ఎంచుకోవాలి. ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఇదే కాకుండా మనకి గైడ్లైన్స్లో ఇంకా ఏం చెప్పారంటే ఈ బేబీస్కి కొద్దిగా ఫిట్స్ అవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఈజీ కానీ ఇవి మానిటర్ చేసుకోవడము, అవసరమైనప్పుడు బ్రెయిన్ ఇమేజింగ్ అంటే అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ చేయగలగాలి. ప్లస్ తర్వాత కూడా ఈ బేబీస్ని ఫాలోఅప్ చేయగలగాలి. ఊరినే కూలింగ్ చేసేసి వదిలేస్తే కాదు కదా, ఆ బేబీ రేపు పొద్దున ఎట్లా బిహేవ్ చేస్తుంది, వాళ్ళకి అవసరమైతే అర్లీ ఇంటర్వెన్షన్ మనం ప్రాపర్గా ఇవ్వగలగాలి. సో ఈ కూలింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది, కానీ అది మంచి సెట్టింగ్స్లోనే చేయగలగాలి. ఎందుకంటే కాంప్లికేషన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ప్లస్ మనకున్న రీసెర్చ్ని బట్టి వాట్ వీ రికమెండ్ ఈస్ దట్ ఇండికేటెడ్ కేసెస్లో డెఫినెట్గా ఇది ఇవ్వాలి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, ఇంకొకటి అంటే ఆ టైంలో సీజర్స్ కొంతమంది పిల్లలకి వస్తున్నాయి. సో ఆ చిన్న పిల్లల్లో, నవజాత శిశువుల్లో సీజర్స్ రావడానికి గల కారణం ఏంటి, దీన్ని మనం నివారించగలమా, వచ్చిన తర్వాత ఎటువంటి అధునాతన వైద్యం అందుబాటులో ఉంది? సో ఫిట్స్ అనేది న్యూ బార్న్స్లో రావచ్చు. అండ్ కంపేర్ టు పెడియాట్రిక్ పాపులేషన్, అడల్ట్ పాపులేషన్ కన్నా వీళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అప్పుడప్పుడే
ఎదుగుతూ ఉంటుంది. ఏ స్ట్రెస్ వచ్చినా సరే వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. సో ఒక కారణం ఇది, సరిగ్గా ఏడకపోవడం వల్ల ఇనిషియల్గా బేబీకి బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఫిట్స్. ఇంక ఇది కాకుండా ఒక్కసారి లో షుగర్స్ వల్ల కానీ, కాల్షియం తగ్గిపోవడం వల్ల కానీ, మెగ్నీషియం తగ్గిపోవడం వల్ల కూడా ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదే కాకుండా బ్రెయిన్లో ఏదైనా బ్లీడ్ కావడం వల్ల కానీ, స్ట్రోక్ టైప్ రావడం కానీ, ఒకసారి జెనెటికల్లీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, బ్రెయిన్లో ఏదైనా మాల్ఫార్మేషన్ అంటాం, అంటే తయారీలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఫిట్స్ రావడానికి కారణాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి మనము స్టెప్ వైజ్గా అప్రోచ్ అయ్యి కారణము చూస్తాము, దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ కూడా ఇస్తాము. ఓకే, ఇవి ప్రాపర్గా మనం మానిటరింగ్ చేసుకుంటూ ఈజీలో మనం టైమ్లీ ట్రీట్మెంట్ ఇస్తే చాలా వాటిలో నార్మల్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి బ్రెయిన్ ఎదుగుదలలో ప్రాబ్లం లేకుండా, అంటే తయారీలో ప్రాబ్లం లేకుండా ఉన్న పిల్లల్లోనూ, జెనెటిక్ కండిషన్ లేకుండా ఉన్న పిల్లల్లో ఇవి మనం చాలా వరకు కంట్రోల్ చేయగలం. కొంతమందికి జెనెటిక్ కండిషన్ వల్లనే వస్తే ఇప్పుడున్న మెడికేషన్స్ కొద్ది వరకు మనం ట్రై చేయొచ్చు, కానీ దానివల్ల కొద్ది వరకు మనం ఆపగలము. కొన్ని కండిషన్స్లో 2-3 మెడికేషన్స్ కూడా మనము ఇవ్వాల్సి రావచ్చు. వాళ్ళలో కొద్దిగా ప్రోగ్నోసిస్ మనకు అంత మంచిగా ఉండకపోవచ్చు, కానీ రీసెర్చ్ అనేది జరుగుతుంది వీటిలో కూడా. ఇంకా ఈ పుట్టిన 10 మంది నవజాత శిశువుల్లో దాదాపు 8% మందికి జాండీస్ అని చెప్తున్నారు. యాక్చువల్గా జాండీస్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ ఫోటోథెరపీ బాక్స్లోనే పెట్టాలా, లేదా మార్నింగ్ ఎండలో పెడితే కూడా సరిపోతుందని కొంతమంది పెద్దవాళ్ళు అంటారు కదా. ఏది ఎవరికి సూట్ అవుతుందో ఎట్లా తెలుసుకోవడము? ఇంతమందికి అంటే ఎక్కువ 80% మందికి జాండీస్ రావడానికి కారణం ఏంటి? సో జాండీస్ అనేది 75 to 80% పిల్లల్లో మనము చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది? మనకి లివర్ మెచ్యూరిటీ ఇంకా కంప్లీట్గా కాకపోవడం వల్ల వస్తుంది. అది న్యాచురల్ ఫినామినా. స్లోగా అది మెచ్యూరిటీ పెరిగే కొద్దీ జాండీస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కానీ కొంతమంది పిల్లల్లో ఎక్కువ లెవెల్స్, అంటే బిలిరుబిన్ అంటాము జాండీస్కి మార్కర్, మనం బయోకెమిస్ట్రీలో బిలిరుబిన్ ఎక్కువ పెరగడం వల్ల జాండీస్ అనేది మనకు కనపడుతుంది. ఆ లెవెల్స్ ఏజ్ని బట్టి, ఆ బేబీ పుట్టిన వెయిట్ని బట్టి, అండ్ జెస్టేషన్ అంటే ఎన్ని వారాలు నిండిన బేబీని బట్టి, దాంతోపాటు వాళ్ళకి ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయో ఆ మొత్తం మనం తీసుకొని కట్ ఆఫ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ డే అయితే ఈ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఫోటోథెరపీ ఇవ్వాలి, సెకండ్ డే అయితే ఈ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఫోటోథెరపీ ఇవ్వాలి, 5th డే కన్నా ఇంతకన్నా ఎక్కువ ఉంటే మనం ఇవ్వాలి అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, మన యూకే గైడ్లైన్స్ మనకి కొన్ని చార్ట్స్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం యూజువల్లీ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవుతాం. ఈ బేబీస్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ మనం ఫోటోథెరపీ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. సన్లైట్, మీరు అడిగిన క్వశ్చన్, సన్లైట్లో పెట్టుకొని మనము తగ్గించవచ్చు అనేది. ఫోటోథెరపీ అంటే ఏంటి? మెయిన్లీ మనం ఒక స్పెషలైజ్డ్ బ్లూ ల్యాంప్స్ యూజ్ చేస్తున్నాము. ఆ బ్లూ ల్యాంప్స్ ఈ బిలిరుబిన్ని నాన్ టాక్సిక్ ఫామ్లోకి తీసుకొని వచ్చి యూరిన్ అండ్ స్టూల్స్లో పంపించేస్తుంది బయటికి. లైట్ సన్ నుంచి కూడా వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్కి సన్ నుంచి రాదు అనేది, కానీ ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది, అది ఎట్లా ఎక్స్పోజ్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఫోటోథెరపీ ఇచ్చే బేబీస్ని చూస్తే మనం కంప్లీట్గా వితౌట్ క్లాత్స్ ఉన్న బేబీని పెడతాం. ఎందుకంటే లైట్ కంప్లీట్గా మన స్కిన్ మీదకి పడాలి. మనం అలా పెట్టగలమా సన్లైట్లో? ఫస్ట్ థింగ్, ఏ టైంలో ఆ బ్లూ లైట్ వస్తుంది? ఓన్లీ వెరీ ఫ్యూ అవర్స్లోనే వస్తుంది. ప్లస్ మనం బట్టలు అలా తీసేసి బేబీని అలా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఒక్కోసారి టెంపరేచర్ హైగా ఉండొచ్చు, టెంపరేచర్ తగ్గిపోవచ్చు. ఈ ఫోటోథెరపీలో వీటిలో ఏంటంటే మనము రెగ్యులేటెడ్గా మనం మెయింటైన్ చేస్తాం. ఫోటోథెరపీలో టెంపరేచర్ కానీ ఇది కానీ మెయింటైన్ చేస్తాం. సో మనం ఆ రిస్క్స్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. ప్లస్ మనం ఫోటోథెరపీ అనేది కంటిన్యూస్గా ఇస్తాం. ఆల్మోస్ట్ పర్ డేలో 18 to 24 hours వరకు పెట్టమని చెప్తాం. మనం అలా సూర్యరశ్మిని మనం ఎక్స్పోజ్ చేయలేము. కానీ ఫోటోథెరపీ అనేది ప్రిన్సిపల్ ఆ సన్లైట్ నుంచే వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఒక నర్స్ చూసి సన్లైట్ ఎక్స్పోజ్ చేసిన బేబీస్లో డిఫరెన్షియల్గా కలర్ కనపడుతోంది అని చూసి అప్పుడున్న డాక్టర్స్కి చెప్పడం వల్ల దాంట్లో రీసెర్చ్ జరిగి మనకి ఫోటోథెరపీ యూనిట్స్ అనేవి వచ్చాయి. అలా అని మనం ఏ బేబీకి అయితే అవసరం పడుతుందో ఆ బేబీకి కూడా మనం సూర్యరశ్మిలోనే పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ఫాస్ట్గా బిలిరుబిన్ లెవెల్ పెరిగింది అనుకోండి, అది బ్రెయిన్కి క్రాస్ అయ్యి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్కి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత వాళ్ళ ఎదుగుదలలో, మానసిక ఎదుగుదలలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకని ఫోటోథెరపీ చాలా సేఫ్ ట్రీట్మెంట్, కానీ అవసరమైన వాళ్ళలోనే అది మనం వాడాలి.
ఒక 15 నుంచి 20% పిల్లలకి మాత్రమే ఫోటోథెరపీ అవసరం పడుతుంది. కానీ ఆ టైంలో మనం తీసుకోవడం వల్ల ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనము చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సన్లైట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ థెరపీ, దట్స్ వాట్ ఐ కెన్ సే. థెరపెటిక్గా అయితే అది మాత్రం ఉపయోగపడదు. సో డాక్టర్ గారు, ఇంకొక విషయం, సాధారణంగా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిన తర్వాత కేవలం అంటే యంగ్ కపుల్స్ మాత్రమే ఇంట్లో ఉండే పరిస్థితి కొన్నిసార్లు. సో వాళ్ళకు చిన్న పాప ఏడిచిన భయము, ఎక్కువ తాగిన భయము, ఒకసారి వామిటింగ్ చేసుకున్న భయం లాంటివి ఉంటాయి యాక్చువల్గా. సో అంటే వారికి అవగాహన కల్పించడానికి వాట్ ఈస్ నార్మల్ ఇన్ ఇన్ఫాంట్ బేబీస్, బట్ వాట్ ఆర్ ద 3 రెడ్ ఫ్లాగ్స్? అవి వచ్చినాయి అంటే ఖచ్చితంగా రాత్రి 2 అయినా సరే ఇమ్మీడియట్గా 1 hour లోపు హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్పే సంకేతాలు. సో మీరు అన్నట్లు కొన్ని నార్మల్ ప్రక్రియలోనే ఇవన్నీ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు కొద్దిగా కర్డీ మిల్క్ అంటాం బయటికి రావడము, బేబీ పాలు తాగగానే కొద్దిగా మోషన్ పాస్ చేయడము, ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. ఫీడింగ్కి ఎస్పెషలీ వామిటింగ్స్, మోషన్ గురించి మనం ఆలోచిస్తే లార్జ్ అమౌంట్ ప్రతిసారి అంటే తాగినంత బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది, అంటే అది ప్రతిసారి అవుతుంది అంటే అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. లేకపోతే ఆల్టర్డ్ కలర్డ్ వామిటింగ్ అంటే వేరే కలర్ గ్రీన్గా కానీ రెడ్గా కానీ వామిట్ చేస్తుంటే డాక్టర్ గారిని ఇది చేయాలి. కొద్దిగా మోషన్ 8 to 10 times చేసినా మనకి ప్రాబ్లం లేదు. కానీ ఆ మోషన్లో బ్లడ్ కానీ మ్యూకస్ కానీ పస్ కానీ వస్తుందంటే మీరు వెళ్ళి డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. సెకండ్ థింగ్, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫీడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, బేబీ తనందుకు తనే లేచి అడుగుతుందా లేదా. యూజువల్ చాలా వరకు బేబీస్ 2-3 hours ఒకసారి లేస్తారు. కొంతమంది ఒక టైం 4-5 hours వరకు కూడా పడుకోవచ్చు. కానీ దాని తర్వాత లేచినప్పుడు ప్రాపర్గా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా కంటిన్యూస్గా సస్టైన్ అవుతుందో లేదా, అంటే ఒక 10-15 minutes 20 minutes వరకు కూడా బేబీ ప్రాపర్గా ల్యాచ్ చేసి సక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అలా లేయట్లేదు, సరిగ్గా సస్టైన్ కావట్లేదు అంటే మీరు కలవాలి. సెకండ్ థింగ్, బ్రీతింగ్. ఒక్కోసారి పోస్ట్ ఫీడింగ్ బేబీకి అట్లా స్లోగా బ్రీతింగ్ రేట్ పెరగచ్చు, కానీ కంటిన్యూస్గా బ్రీతింగ్ రేట్ పెరగడము, నాయిసీ బ్రీతింగ్ ఉండడము, బేబీ డల్ అయిపోతుంది, బ్లూయిష్గా అనిపిస్తుంది బ్రీతింగ్ చేసేటప్పుడు అంటే దే హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. థర్డ్ థింగ్, బిహేవియర్. అంటే మనం మామూలుగా 2-3 times స్టిమ్యులేట్ చేస్తే బేబీస్ అట్లీస్ట్ ఇట్లన్నా కదలాలి. అండ్ మెనీ బేబీస్ విల్ క్రై ఆల్సో. మీరు ఎంతసేపు స్టిమ్యులేట్ చేస్తున్నారు, బేబీ కదలట్లేదు, ఫీడింగ్కి లేయట్లేదు అంటే వెళ్ళి కలవాల్సి. దాంతోపాటు ఏదైనా అబ్నార్మల్ మూమెంట్స్, ఫిట్స్ లాగా అనిపిస్తే కూడా మనం ఇమ్మీడియట్గా వెళ్ళి కలవాల్సి వస్తుంది. ఇంకా న్యాచురల్ థింగ్స్ లైక్ నార్మల్గా చెప్పేటివి ఫీవర్, చాలా టెంపరేచర్ డౌన్ అయిపోయి చల్లగా అనిపించడము, జాండీస్, మొత్తం బాడీ అంతా ఎల్లో అనిపించడము, ఇటువంటి టైంలో కూడా మనం వెళ్ళి ఒకసారి డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. సో బ్రీతింగ్, బేబీ యాక్టివిటీ, ఫీడింగ్ ప్యాటర్న్, ఫీవర్, ఈవెన్ అబ్నార్మల్ మూమెంట్స్ రావడము, జాండీస్, హై జాండీస్, ఈ 5-6 ప్యాటర్న్స్లో డెఫినెట్లీ మనము ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే బెటర్ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం డాక్టర్ గారు, సాధారణంగా ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి సాధారణంగా ఈ బ్యాంక్ నుంచి వచ్చినట్టే స్టెమ్ సెల్ బ్యాంక్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి, స్టోర్ చేసుకోండి, ₹1,00,000 కట్టండి, ఇది బాగుంటుంది, మీకే బాగుంటుంది అంటారు. అసలు ఇది అంటే మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుందా, నిజంగానే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ల వల్ల ఉపయోగం ఉందా? సో అనుభవంలో ఎన్నిసార్లు ఈ స్టెమ్ సెల్ వాళ్ళని తీసుకొచ్చి తిరిగి వైద్యం చేసి పిల్లలకు ఉపయోగపడ్డ కేసులు మీరు చూశారు? అసలు యాక్చువల్గా ఆ స్టెమ్ సెల్స్ని వాళ్ళు సక్రమంగా స్టోర్ చేస్తున్నారా అన్నది ఇంకొక అనుమానం. దీని గురించి ఓవరాల్గా ఒక అవగాహన కల్పించండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ఇది భద్రపరచడం ఎంతవరకు శ్రేయస్కరం, ఎవరికి మంచిది, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ అపోహలు ఏంటి, వాస్తవాలు? సో స్టెమ్ సెల్స్ అనేది వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడు అది లైక్ ఇన్సూరెన్స్ ఫర్ యువర్ బేబీ, ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, కానీ అది పెట్టుకుంటే మీకు మంచిది అన్నట్లు చెప్తుంటారు. సో ఇప్పటి వరకు మనకి స్టెమ్ సెల్స్ ఎక్కడెక్కడ బాగా ఉపయోగపడ్డాయి అనేది మనం చూసుకోవాలి. సో మనకి చాలా డిసీజెస్లో స్టెమ్ సెల్స్ అనేది యూజ్ చేస్తున్నారు, కొన్ని క్యాన్సర్స్లో యూజ్ చేస్తున్నారు, కొన్ని జెనెటిక్ కండిషన్స్లో కూడా స్టెమ్ సెల్స్ అనేది యూజ్ చేస్తున్నారు, కొన్ని బ్రెయిన్ రీజనరేషన్కి వీటికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ అన్నీ ఇంకా కంప్లీట్గా ఎవిడెన్స్ మనకి ఏదైతే ఉందో ఇంకా బిగినింగ్లోనే ఉంది, అన్నిట్లోనూ ప్రూవెన్ లేదు. అది కాకుండా చాలా కండిషన్స్కి మనము సేమ్ బేబీ స్టెమ్ సెల్స్ ఉపయోగపడవు. సేమ్ బేబీ స్టెమ్ సెల్స్ అంటే మనం ఇప్పుడు మన బేబీ స్టెమ్ సెల్స్ ఇచ్చాము, అవే స్టెమ్ సెల్స్ ఆ బేబీకి ఉపయోగపడేది కొన్ని పెక్యులియర్ కండిషన్స్లోనే. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి హీల్ కాకపోవడం వల్ల ఉన్న చోట మనం ఇస్తే బేబీకి చాలా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా 1 or 2 కండిషన్స్ ఉన్నాయి,
అంతే తప్ప సేమ్ బేబీకి అవే స్టెమ్ సెల్స్ మనకు ఉపయోగపడవు. సింపుల్ లాజిక్, మనం ఏదైనా జెనెటిక్ కండిషన్స్ ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్లీ మనం ఎక్కించాల్సిన స్టెమ్ సెల్స్లో ఆ జీన్ డిఫెక్టివ్గా ఉండకూడదు, అంతే కదా. సో ఇప్పుడు సేమ్ స్టెమ్ సెల్స్ మనం తీసుకుంటే డెఫినెట్లీ ఆ బేబీకి కూడా అంటే ఆ స్టెమ్ సెల్లో కూడా జీన్ డిఫెక్ట్ ఉంటుంది కదా, అది ఉపయోగపడదు. మనం గవర్నమెంట్కి చెప్పుకుని అండ్ కమ్యూనిటీలో చెప్పుకొని మనం ఎటువంటివి ప్రమోట్ చేయాలి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్, కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ని మనం ప్రమోట్ చేయాలి. సో మనం ఇది డొనేట్ చేయడం వల్ల, లేకపోతే మనం స్టోర్ చేయడం వల్ల ఇంకొక బేబీకి ఉపయోగపడవచ్చు, లేకపోతే వేరే సిబ్లింగ్కి ఉపయోగపడవచ్చు. ఒకవేళ ఆ జీన్ డిఫెక్ట్ లేని సిబ్లింగ్కి ఉపయోగపడవచ్చు, కానీ సేమ్ బేబీకి ఉపయోగపడేది వెరీ అరుదుగానే ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు అన్నట్లు వాళ్ళు మనకి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వాళ్ళు 10 years వరకు ఇది మేము స్టోర్ చేస్తాము. కానీ మనం ఎంతమంది వెళ్ళి ఇనిషియల్గా స్టెమ్ సెల్ కౌంట్ ఎంత ఉంది, తర్వాత స్టెమ్ సెల్ కౌంట్ ఎంత ఉంది మీరు స్టోర్ చేసినప్పుడు అనేది మనం చెక్ చేసుకుంటున్నాము. ఆ క్వాలిటీ మీద ఇంకా మనకి రిగరస్గా అవగాహన లేదు, గైడ్ లైన్స్ కూడా లేదు. సో ఇవన్నీ కొద్దిగా స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ రావాలి మనకి. అండ్ కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ని మనం ప్రమోట్ చేయగలగాలి. అది ఇంకా ఇండియాలో మనకి ఎక్కువ లేదు. ఇంతకుముందు చెన్నైలో ఒకరు స్టార్ట్ చేశారు, కానీ అది కంటిన్యూ కాలేకపోయింది. ఎవరైనా ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ దే స్టార్ట్ దీస్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకింగ్, డెఫినెట్లీ అది ఉపయోగపడవచ్చు, చాలా బేబీస్కి ఉపయోగపడవచ్చు. అప్పుడు మనం మన కార్డ్ బ్లడ్ని మనం ఇవ్వడం వల్ల ఒక్కోసారి మనకి ఉపయోగపడవచ్చు, ఇంకో బేబీకి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకోటి డాక్టర్ గారు, ఈ అపోహల వాస్తవాల్లో సాధారణంగా పిల్లలు కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయితే గ్రైప్ వాటర్ పట్టండి అంటారు. పాప ఏడ్చిందా అంటే పాప ఎందుకు ఇచ్చినా కానీ గ్రైప్ వాటర్ పట్టు అంటారు. అసలు యాక్చువల్గా గ్రైప్ వాటర్ ఏ సందర్భంలో పట్టాలి, ఇది దేనికి పనిచేస్తుంది, దేనికి పట్టకపోవడం మంచిది? సో గ్రైప్ వాటర్ అనేది ఇప్పుడున్న మెడికల్ మన నాలెడ్జ్ ప్రకారం వీ డోంట్ నీడ్ టు యూస్ ఇట్. ఓకే, ఫస్ట్ ఎందుకు అంటే ఇవన్నీ ఒకప్పుడు పిల్లలకి వాడారు. వీటన్నిటిలోనే ఏదైతే అడిషనల్ మనం ఏదైతే మెడిసిన్స్ అనుకుంటున్నామో, సోకాల్డ్ మెడిసిన్స్ అనుకుంటున్నామో, ఇవన్నీ వాటిలో ఏంటంటే కొద్దిగా హై స్వీటిష్ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని మనకు తెలియని సబ్స్టెన్సెస్ కూడా ఉండొచ్చు, చెప్పలేదు. సో అవి లాంగ్ టర్మ్గా బేబీకి ఎట్లా బిహేవ్ చేస్తారనేది మనం తెలియదు. తల్లిపాలు మనం ఇస్తున్నప్పుడు దాంట్లోనే ఎంజైమ్స్ ఉంటాయి, దాంట్లోనే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటాయి. సో అంతకన్నా మనకి ఎక్కువ అవసరం ఏది ఉండదు. సో డెఫినెట్లీ బేబీస్ కామ్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ నోట్లో షుగర్ వేస్తే ఎవరైనా సరే కామ్ అయిపోతారు. సో ఈ షుగరు కొన్ని అదర్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉండడం వల్ల ఆ బేబీస్ కొద్దిగా కామ్ కావచ్చు, కానీ అది టెంపరీ ఫినామినా. కానీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏంటి పరిస్థితి? దానివల్ల మనకి లాంగ్ టర్మ్ స్టడీస్ కానీ ఇవి కానీ ఏం లేవు వాటి మీద. సో అందుకని మేమైతే అడ్వకేట్ చేయం. ఇంకోటి, కళ్ళకు బుగ్గలకి కాటుక పెట్టడం లాంటివి ఉంటుంది కదా సార్, దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు, పెట్టాలన్నా వద్దా? షూర్. సో అగైన్ కామన్గా అడిగే క్వశ్చన్, కళ్ళు బాగా పెద్దగా అవుతాయని, కంటి చూపుకు మంచిదని ఒక ఏజ్ ఓల్డ్ కస్టమ్స్ ఉన్నాయి బేసికలీ. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ కాటుక తీసే విధానం మీరు చూస్తే స్ట్రింజెంట్ ప్రాసెస్, ఇంట్లోనే తీస్తారు కొంతమంది బయట నుంచి తీసుకుంటారు, దాంట్లో ఒక్కొక్కసారి హెవీ మెటల్స్ కలుపుతారు. సో ఆ సబ్స్టెన్సెస్ కంట్లేకపోయి పడితే బేబీకి కంజంక్టివిటీస్ రావచ్చు, అలర్జిక్ కంజంక్టివిటీస్. ప్లస్ అది కాకుండా ఐ టు నోస్కి ఒక కనెక్షన్స్ ఉంటాయి, చిన్న డక్ట్ అవుట్ పోతూ ఉంటుంది, అది బ్లాక్ కావచ్చు. సో దీనివల్ల ఎక్సెసివ్ వాటరింగ్ కావచ్చు అండ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో వీటన్నిటి వల్ల మనం మామూలుగా అడ్వకేట్ చేయం. సో నన్ను ఇంకా ప్రెషర్ పెడితే పేరెంట్స్కి, సరే మీరు అంత పెట్టుకోవాలనుకుంటే చేతి మీదనో కాలు మీదనో పెట్టుకోండి, కంటి దగ్గర మాత్రం డెఫినెట్లీ వద్దు అని చెప్పేసి అని చెప్తాను. కాళ్ళు వంకరగా ఉన్నాయని చెప్పేసి హెవీ టవల్లో చుడతారు కదా, సో స్వాడ్లింగ్ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, చేయాలా వద్దా? సో స్వాడ్లింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ బేబీని కామ్ చేయడానికి ప్లస్ మంచిగా పొజిషన్లో పెట్టడానికి. కానీ అది టూ టైట్గా పెట్టకూడదు. టూ టైట్గా పెడితే ఏంటంటే హిప్ మీద మనకి ఎఫెక్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇనిషియల్గా బేబీకి కొద్దిగా హిప్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, స్లోగా అనేది పెరుగుతుంది. టూ టైట్ స్వాడ్లింగ్ చేయడం వల్ల హిప్ అన్స్టేబుల్ అయిపోయి డిస్లొకేట్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం ఏంటంటే కొద్దిగా చేయొచ్చు, స్వాడ్లింగ్తో ఉపయోగాలు అయితే ఉన్నాయి, కానీ కొద్దిగా అలో చేయాలి. బేబీ మినిమల్ మూమెంట్ అయితే మనం అలో చేయాలి. టూ టైట్ స్వాడ్లింగ్ డెఫినెట్లీ నో. సో చాలా ఇంపార్టెంట్ విషయం డాక్టర్, అంటే మనం మా ప్రారంభంలో మాట్లాడుకున్నాము, తక్కువ వయసులో పిల్లలు పుట్టడం భారత్లోనే ఎక్కువ, సో ఎక్కువ బర్డెన్ భారత్లోనే ఉంది అని చెప్పేసి. సో ఈ ప్రీటర్మ్ బేబీల్ని పుట్టకుండా ఉండాలంటే వాట్ ఈస్ ద ప్రివెన్షన్స్? అంటే తల్లి అయినా
వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? దీని ద్వారా ప్రీటర్మ్ బేబీస్ తగ్గించే అవకాశం ఉందని చెప్పడానికి. ప్రీటర్మ్ బర్త్కి మనకి అన్ఫార్చునేట్లీ చాలా ఎక్కువ మెడికేషన్స్ కానీ సర్జికల్ టెక్నిక్స్ కానీ మనకేం లేవు. ఓన్లీ ఏదైనా సర్విక్స్ ప్రాబ్లం ఉంటే ఒక స్టిచ్ వేస్తారు. కొంతమందిలో ప్రొజెస్ట్రాన్ ఇండికేటెడ్ కొన్ని కండిషన్స్లో ఉన్నాయి, వాటిలో మాత్రమే కొన్ని రోజులు ఎక్కువ రోజులు మనం ప్రొలాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ కాన్సన్ట్రేషన్ మనం చేయాల్సింది లైఫ్ స్టైల్ మీద. స్ట్రెస్, ఒబిసిటీ తగ్గించుకోవాలి. ఏదైనా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటే ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా వాళ్ళకి క్రానిక్ డిజార్డర్స్ ఉంటే అవన్నీ ప్రాపర్గా కంట్రోల్లో ఉండాలి. ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ వేరే ఏమున్నా సరే అవి కంట్రోల్కి వెళ్ళడానికి మనం హెల్ప్ చేయాలి. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆల్సో షుడ్ బి బెటర్. అండ్ ప్రాపర్ స్లీప్, ఇవన్నీ కూడాను చాలా ఉపయోగపడతాయి ప్రీటర్మ్ బర్త్ని తగ్గించడానికి. సో అండ్ అగైన్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం వాళ్ళని చేయడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని వాటిని చాలా వరకు తగ్గించగలము. న్యూట్రిషన్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. అనీమియా రాకుండా చూసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్లో. సో ఇవన్నీ మనకి కొద్దిగా ఉపయోగపడతాయి. ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ కాకుండా వాళ్ళని కొద్దిగా ఐసోలేట్ చేసి పెట్టాలి. మీకున్న ఈ 2 దశాబ్దాల అనుభవంలో అంటే ఏదైనా కేసు గురించి చెప్పండి మిరాకిల్గా, అంటే ఇక బతకదు అని చెప్పేసి అందరూ అన్న తర్వాత కూడా మీరు చేసిన వైద్యం వల్ల తిరిగి స్పందించి బయటపడ్డాయి అన్న మిరాకిల్ కిడ్స్ స్టోరీస్ గురించి చెప్తారు. చాలా ఉన్నాయి. కానీ ఒకటి చాలా బాగా అనిపించేది ఏంటంటే, ఒక పేరెంట్ యాంటీనేటల్గా ఉన్నప్పుడు ఒక స్కాన్ రిపోర్ట్తో వచ్చారు. ఒక లంగ్ కండిషన్ అంటే చెస్ట్ కండిషన్ ప్రాబ్లం ఉండింది, మాల్ఫార్మేషన్, డయాఫ్రమ్ సరిగా ఫామ్ కాలేదు, అర్లీగా డిటెక్ట్ అయింది, అది ట్విన్ ప్రెగ్నెన్సీ. సరే ఎట్లాగో ఇంకో బేబీ మంచిగా ఉంది కదా, మేము ఈ బేబీని ఫోర్గో చేసేసుకుంటాము, వీ డి నాట్ వాంట్ టు ట్రీట్ దిస్ బేబీ, ఎందుకంటే లాంగ్ టర్మ్గా కాంప్లికేషన్స్ ఇవి కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను ప్రాపర్గా చూసి రిస్క్ అయితే ఉంది కానీ మనం ప్రయత్నం అయితే చేయొచ్చు అని చెప్పాను. ఎంతవరకు వీలైతే అంతవరకు టర్మ్ వరకు మనం పుల్ చేయగలిగితే బెటర్ ఉంటుంది. మనకు ప్రీమెచ్యూరిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ఆ బేబీ అన్లక్కీలీ ప్రీటర్మ్ పుట్టింది, ప్లస్ కాంప్లికేషన్ కూడా ఉంది. సో నా వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ చేశారు బేసికలీ. అప్పుడు అనుకున్నాను అంటే ఇది 2 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వెదర్ ద బేబీ విల్ సర్వైవ్ ఆర్ నాట్, బట్ దట్ వాస్ ద డెస్టినీ. చిన్న బేబీ అయినా అది సర్జరీకి మంచిగా రెస్పాండ్ అయింది, వెంటిలేషన్ మీద ఉండింది, కానీ త్వరగానే మనం 1 వీక్లో బయటికి తీసుకొని రాగలిగాము. ఆ బేబీస్ నాకు మళ్ళీ 2-3 years తర్వాత కూడా వాళ్ళు వచ్చి చూపించారు, బేబీస్ గ్రోయింగ్ నార్మలీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఇంకొక చైల్డ్ మంచిగా అనిపించేది ఏంటి అంటే, ఒక ప్రీటర్మ్ బేబీ ఒకరోజు నైట్ నేను డ్యూటీ నుంచి వెళ్ళిపోతున్నాను. సో పైనుంచి కాల్ వచ్చింది, సరే ఈ బేబీ ఎందుకో సడన్గా బ్రీతింగ్ ఆపేసింది, మేము ట్రై చేస్తున్నాము, బేబీ హార్ట్ రేట్ పికప్ కావట్లేదు. జస్ట్ 10 minutes నేను బయటికి వెళ్ళాను. సో మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేసాను నా వెహికల్లో. ఆల్మోస్ట్ 15-20 minutes అయిందప్పటికీ. జస్ట్ హార్ట్ రేట్ ఒక్కటి మెయింటైన్ అవుతుంది. సో ఎందుకైనా మంచిది, నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పేసి చూసి ఆ బేబీకి ఒకటి ప్రాబ్లం ఉండింది, హార్ట్ చుట్టూ ఒక లిక్విడ్ ఫామ్ అయింది అనమాట. ఇమీడియట్గా ప్రొసీజర్ చేశాను. నార్మల్గా ఏంటంటే 20-25 minutes వరకు మనం రిసిస్టేట్ చేసి సరిగా పికప్ కావట్లేదు అంటే వదిలేస్తాం మనం మామూలుగా. కానీ ఐ సెట్కి నో ఇంతవరకు బేబీ బాగుంది, యూ కంటిన్యూ ద రిసిస్టేషన్ అని చెప్పేసి అన్నాను. సో ఆ బేబీని జస్ట్ ఆ కాంప్లికేషన్ మనం తీయగానే బేబీ కంప్లీట్గా ఇంప్రూవ్ అయింది. సో ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్కి 25 minutes అయిపోయింది కదా వద్దులు అనుకుంటే, I could have regretted that baby now looking at it. They come just for me, a baby ki 12 years, and they will just come and show me every year, your baby is behaving like this అని చెప్పి వెళ్తారు. డెఫినెట్లీ దట్ ఈస్ అగెయిన్స్ట్ ద ఆర్ట్స్. 20-30 minutes తర్వాత కూడా మనం ప్రాపర్గా హార్ట్ రేట్ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ టోటల్ సర్వైవల్ అంటే చైల్డ్ ఈస్ గోయింగ్ టు స్కూల్, ఆల్మోస్ట్ టాపర్ ఇన్ దేర్, ఫస్ట్ top 3లో ఉంటుంది ఆ బేబీ. బ్రెయిన్ కూడా ఏమీ ప్రాబ్లం రాలేదు. సో ఇవి అరుదుగా జరుగుతాయి మిరాకిల్స్, బట్ ఆ బేబీకి జరిగింది. అది దేవుడు నా ద్వారా ఆ బేబీకి ఇచ్చాడు అనుకుంటాను. సార్ అంటే ఫైనల్గా డెలివరీకి సిద్ధమవుతున్న యంగ్ కపుల్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సందేశం ఏంటి? ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం టూ మచ్గా ఆలోచించకూడదు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ వరల్డ్లో ఎవ్రీవన్ విల్ ఫీల్ దట్ కి వీ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ పేరెంట్స్ అన్నట్లు ఆలోచిస్తారు. సో దాని బదులు ఐ ఆల్వేస్ సే కి ప్రిపేర్ ఫర్ ద పేరెంట్హుడ్, అంటే ప్రిపేర్ ప్రాపర్లీ ఫర్ ద పేరెంట్హుడ్. అంటే ఫస్ట్ యాంటీనేటల్గా మీరు ప్రాపర్గా ఆబ్స్టేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు
ప్రిపేర్ కండి. బర్తింగ్ అయిన తర్వాత బర్త్కి ముందు ఏమేమైతే సూచనలు మనం ఇస్తున్నామో డాక్టర్ గారి ద్వారా అవి మీరు ఫాలో కండి. సింపుల్తోనే మనం చాలా బెనిఫిట్స్ తీసుకోవచ్చు. గ్యాడ్జెట్స్ వీటి వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉండకపోవచ్చు. ఇనిషియల్గా బేబీ పుట్టిన తర్వాత ప్రొవైడింగ్ ప్రాపర్ వామ్త్, బ్రెస్ట్ ఫీడింగ్కి ప్లస్ ఈ విజిటర్ పాలసీస్ అవన్నీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే చాలా వరకు మనం ఏమి కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేయము. సో దీనికోసమని మనం ఎక్కువ ఆలోచించి టూ మెనీ గ్యాడ్జెట్స్ని తెచ్చుకొని ఇట్లే ఉండాలి బేబీ అట్లా ఆలోచిస్తే మాత్రం మంచిది కాదు. ఐ ఆల్వేస్ టెల్ యంగ్ కపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ ఆర్ జస్ట్ బిఫోర్ డెలివరీ, బీ ప్రిపేర్డ్. Don't be perfect. Nothing is perfect. Each baby is different in their own behavior. మీరు చదువుకున్నట్లు అదే విధంగా బేబీ అయితే బిహేవ్ చేయదు. బేబీ బిహేవియర్ తనందుకు తనే మలుచుకుంటుంది. మనం తనకు తగ్గట్టుగా మనము అడాప్ట్ కావాలి అంతే. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో విలువైన అంశాల మీద మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.